ఎన్విరాన్మెంట్ అంటే సోషల్ స్టడీస్ అనేది సమాజంలో అంటే ఇప్పుడు మనం విద్యార్థిని ఫోకస్ చేస్తే విద్యార్థికి సోషల్ స్టడీస్ టీచ్ చేసేటప్పుడు విద్యార్థి సమాజంలో తన చుట్టుపక్కల జరిగే మార్పులని కానీ లేకపోతే సమాజంలో తను పరిశీలించిన సమస్యలు ఇవన్నిటిని కూడా వివిధ కోణాల్లో నుంచి విశ్లేషణాత్మకంగా ఆలోచించి వాటి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడానికి ఈ సోషల్ స్టడీస్ అనేది దోహదపడుతుంది. దీని యొక్క ముఖ్య భావన సోషల్ స్టడీస్ ది అది అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే మనిషి సంబంధాలు, తర్వాత మన సామాజిక సమస్యలు, తన చుట్టూ ఉండే పర్యావరణ సమస్యలు కానీ లేకపోతే తన స్థల కాలమాన సంబంధ విషయాలు, వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి మానవుని మీద, వీటన్నిటికి సంబంధించింది సోషల్ స్టడీస్. ఇంకొకటి ఏమంటారంటే సోషల్ స్టడీస్ అనేది ద సెంట్రల్ పర్పస్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఈజ్ ద వెరీ నియర్ టు ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే విద్య యొక్క పర్పస్ సోషల్ స్టడీస్, టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ యొక్క పర్పస్ ఒకటే, మనిషిని ఒక డెమోక్రటిక్ సిటిజన్షిప్ గా డెవలప్ చేయడమే దీని యొక్క ఉద్దేశం. సోషల్ స్టడీస్ యొక్క ఉద్దేశం డెవలపింగ్ డెమోక్రటిక్ సిటిజన్షిప్. సో అది మన ఎడ్యుకేషన్ కూడా కోరుకునేది అదే. సో ఇంచుమించుగా మన ఎడ్యుకేషన్ కి సోషల్ స్టడీస్ పర్పస్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అనేది ఇక్కడ ఇప్పుడు జాన్ యూ మెకలిస్ చెప్పారు. నెక్స్ట్ స్లైడ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రైమరీ పర్పస్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సిటిజన్షిప్. అంటే మనం కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ని రెస్పెక్ట్ చేస్తూ వాటిని పాటిస్తూ, తర్వాత పిల్లలు ఒక రెస్పాన్సిబుల్ రిఫ్లెక్టివ్ మెంబర్స్ గా ఎదగడానికి, అంటే సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ సమాజంలో వాటి పట్ల ప్రతిస్పందించి పరిష్కారం దిశగా ఆలోచించడానికి ఈ టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ హెల్ప్ అవుతుంది. సో ప్రైమరీ పర్పస్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సిటిజన్షిప్, prepares students to grow up as responsible and reflective members of the society, teaches them to address societal and global concerns. అలాగే సొసైటీలో ఉండే కన్సర్న్స్ కానీ సమస్యలు కానీ గ్లోబల్ కన్సర్న్స్ కానీ, ఇప్పుడు మనకి ఉదాహరణకి ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సమస్యలు ఇలాంటివన్నీ గ్లోబల్ కన్సర్న్స్. గ్లోబలైజేషన్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, డిప్రెషన్స్, ఇప్పుడు రిసెషన్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా. సో అలాంటి ప్రతి సొసైటల్ గ్లోబల్ కన్సర్న్ ని సోషల్ స్టడీస్ దాన్ని అడ్రస్ చేయడానికి కూడా సోషల్ స్టడీస్ హెల్ప్ అవుతుంది. సో మనకి న్యూ టెక్స్ట్ బుక్స్ 2012-13 నుంచి స్టార్ట్ అయింది, 6th 7th, తర్వాత గ్రాడ్యువల్ గా మిగతా క్లాసెస్ అలా. అయితే ఇవన్నీ కూడా NCF 2005, RTE యాక్ట్ 2009, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 పొజిషన్ పేపర్స్ ఆధారంగా మనకి టెక్స్ట్ బుక్ డిజైన్ చేయబడ్డాయి. సో అకార్డింగ్ టు NCF 2005 NCF ఏం చెప్తుందంటే, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ నాలెడ్జ్ గెయిన్ అన్లెస్ ద ఎబిలిటీ ఆఫ్ అనలిటికల్ థింకింగ్ ఇస్ డెవలప్డ్. అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని పాస్ చేయడం మాత్రమే నాలెడ్జ్, జ్ఞానాన్ని అందించడం కాదు. అది అనలిటికల్ థింకింగ్ జరిగినప్పుడే, అంటే కారణాలు విశ్లేషించడము, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఏదైనా ఒక అంశం, ఒక కాన్సెప్ట్ గురించి అతను పూర్తిగా జ్ఞాన నిర్మాణం జరిగినప్పుడే ఆ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ యొక్క నిర్మాణం జరిగినప్పుడే నిజంగా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, సమాచారాన్ని పాస్ చేయడం వల్ల అది నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు కాదు. అనలిటికల్ థింకింగ్ తప్పనిసరిగా జరగాలి అని చెప్తుంది NCF. డిస్కషన్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్. అలాగే
డిస్కషన్ ద్వారానే ఇది ఒక కీ లాంటిది. డిస్కషన్ చర్చ ద్వారా మనము నాలెడ్జ్ జ్ఞాన నిర్మాణం చేయొచ్చు. తర్వాత పోజింగ్ క్వశ్చన్స్ ఎన్హాన్సెస్ లేటరల్ థింకింగ్ అండ్ పర్స్పెక్టివ్ బిల్డింగ్ ఆఫ్ ద లెర్నర్స్. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ వేయడం అనేది అంటే అది మనం టీచర్స్ వేయడము, తర్వాత పిల్లలు వేసే క్వశ్చన్స్ కూడా. సో ఈ రెండు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. పిల్లలు క్వశ్చన్స్ వేసేలాగా ఎంకరేజ్ చేయాలి. కొన్ని కాన్సెప్ట్స్ అర్థం అవ్వడానికి మనం క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళని మెల్లిగా డ్రైవ్ చేస్తూ కూడా మనం కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా వాళ్ళ థింకింగ్ డెవలప్ చేసేలాగా, పర్స్పెక్టివ్స్ ని కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకునేలాగా మనము ఈ క్వశ్చన్స్ అనేది, తర్వాత డిస్కషన్ అనేది, ఇంకా చాలా స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతున్నాము. మీ అందరికీ తెలిసినవే. క్వశ్చన్స్, డిస్కషన్, రోల్ ప్లేస్, డ్రామటైజేషన్స్, ఇలాంటి రకరకాల ఇంటరాక్షన్స్ ద్వారా మనం జ్ఞానాన్ని నిర్మిస్తాం క్లాస్ రూమ్ లో. సో అది దాని మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి NCF 2005 జ్ఞాన నిర్మాణం మీద స్ట్రెస్ చేయడం వల్ల మనకి ఇలాంటి టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. ఈ టెక్స్ట్ బుక్స్ లో అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. పాత టెక్స్ట్ బుక్స్ లో ఉన్నట్టుగా బండిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్కడ లోడ్ చేసి ఉండదు. సో అక్కడ ఏమైంది, ఆ ఇన్ఫర్మేషన్ ని బట్టి కొట్టి నేర్చుకునేవాళ్ళు, చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకునేవాళ్ళు. కానీ అక్కడ దానివల్ల ఈ అనలిటికల్ థింకింగ్, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి యాటిట్యూడ్స్ డెవలప్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అనలిటికల్ థింకింగ్, ఈ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇవన్నీ ఈజీగా మనం సొసైటీకి అదే ఇష్యూస్ అడ్రస్ చేసే విధంగా మనం పిల్లల్ని డెవలప్ చేయొచ్చు. ఇందాక నేను కొన్ని అంటే డిస్కషన్, క్వశ్చనింగ్ మెథడ్స్ అని చెప్పాను. దాంతో పాటు డ్రామటైజేషన్, రోల్ ప్లేస్ అని కూడా అనుకున్నాము. అయితే జస్ట్ ఇది నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి నిష్టా ట్రైనింగ్ లో ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ గురించి కూడా వాళ్ళు అక్కడ ఫోకస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని తర్వాత ఒక NCERT ప్రొఫెసర్ కూడా మాకు నిష్టా ట్రైనింగ్ లో అక్కడ KRPs కి కొన్ని సోషల్ స్టడీస్ టీచర్స్ కి అంటే ఒక ఏమంటారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి కొన్ని ఇవి ఇచ్చారనమాట. సో ఆ టిప్స్ ఏంటంటే, ఒక సోషల్ స్టడీస్ టీచరు ఒక వర్షం పడిన రోజు పిల్లల్ని గ్రౌండ్ లో తీసుకెళ్లి వాళ్ళతో క్లైమేట్, ఈ రోజు వెదర్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది అని అంతా మనం చేస్తూనే ఉన్నాము. జస్ట్ ఒక ఏమంటారు ఒక రివ్యూ అనుకోండి. సో క్లైమేట్ గురించి, వెదర్ గురించి, తర్వాత ఈ సాయిల్ ఇరోజన్ గురించి, బాగా వర్షం పడి గ్రౌండ్ లో ఒక్కోసారి నేలంతా కూడా ప్రతిరోజు గ్రౌండ్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. వర్షం బాగా పడినప్పుడు కొంచెం కోత గురైనట్టు ఇసుకంతా తేలిపోయి సాఫ్ట్ మట్టి అంతా పోయి ఇరోజన్ లాగా అలా కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ మనం చిన్నప్పుడు 6th క్లాస్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 6th, 7th క్లాస్ వాళ్ళకి అలా మనము బయట గ్రౌండ్ లో తీసుకెళ్లి పిల్లలకి ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనము బిల్డ్ చేయొచ్చు. ఎరోషన్, సాయిల్ ఎరోషన్ కానీ, అంటే తర్వాత వెదర్ గురించి కానీ, క్లైమేట్ గురించి కానీ, ఈ రోజు క్లైమేట్ ఎలా ఉంది, చల్లగా అంటే వర్షం పడింది కానీ ఉక్కపోతుగా ఉంది, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కొంచెం వాళ్ళకి ప్రాక్టికల్ గా మనం చూపించినప్పుడు క్లాస్ లో మనం చెప్పింది బాగా వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ ఇంకా దాని మీద క్వశ్చన్స్ వేయడము, లేకపోతే ఇంకా దాని మీద మాట్లాడడము. మనం ఎంతసేపు పిల్లలతో చేయించాల్సింది ఏంటంటే, ఒక సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి, కాన్సెప్ట్స్ బాగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇప్పుడు CC మెథడ్ లో ఏ సబ్జెక్ట్ కైనా అదే మాట్లాడించాలి. పిల్లల్ని బాగా మాట్లాడించడమే ఈ NCF యొక్క లక్ష్యము. సో CC యొక్క లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఎంతగా మాట్లాడిస్తే మనకు అంతగా రెస్పాన్సెస్, అంతగా మనం ఆశించిన అకాడమిక్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ అవుతాం. సో ఇక్కడ ఇంకొకటి మౌంటైన్స్ గురించి చెప్పినప్పుడు పిల్లలతో మౌంటైన్స్ కి సంబంధించి ఏదైనా పాటలు పాడమని చెప్పాం అనుకోండి. సినిమాల్లో కొండలు అలాంటివి చూసినప్పుడు అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇది పిల్లలకి నదికి ఒక సముద్రానికి డిఫరెన్స్ తెలియదు. మీరు ఎక్కడైనా సముద్రం చూసారంటే మా ఊరు పక్కన ఉంది అంటారు. వాళ్ళకి అసలు సముద్రం అనేది వాళ్ళు ఎప్పుడు చూసి ఉంటారు. సంబంధించిన పాటలు, లేకపోతే
మౌంటైన్స్ లో పాడే పాటలు, కొన్ని అలాంటివి వాళ్ళకి వ్యాలీస్ లో ఏదైనా మనం ఒక మూవీలో చూస్తాం, ఒక వ్యాలీలో పాట పాడతారు. ఏది ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ వాడు పర్వతం తీసి ఎక్కుతాడు వాడు, అంటే అదొక అక్కడ అదొక స్ట్రీమ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇట్లా వాటర్ ఫాల్స్ ఇలాంటివి కొన్ని. అంటే ఇది ఒక్కటి కాకుండా చాలా రిలేట్ చేసి చెప్పొచ్చు మనం. ఓషన్స్, సముద్రాల దగ్గర పాడే పాటలు చాలా ఉంటాయి. విషాద గీతాలు కొన్ని కొన్ని అదృష్టం సినిమాలో తరుణ్ పాడతాడు ఒక సముద్రం దగ్గర, సముద్రం ఆ దగ్గర ఒక పాట ఉంటుంది. సో ఇలాంటివి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యేటట్టు అసలు ఇది సముద్రం అంటే అని మనం ఇప్పుడు కొంతమంది వీడియోస్ చూపిస్తున్నారు. ఏది యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ కానీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, అలా కొన్ని వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్, మన సైట్ లెసన్స్ లో ఉన్నాయి. ఇలాంటి వాటిలలో కొన్నిట్లో ఈ రివర్స్ ఓషన్స్ సంబంధించి ఉన్నాయి, కానీ అవి అందరికీ అందుబాటులో ఉండే అనుకుంటున్నాను నేను. కొంత రూరల్ ప్లేసెస్ లో, లేకపోతే నెట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇప్పుడు మనం ఇంత లర్న్డ్ పర్సన్స్ మనకి ఇంత ప్రాబ్లం అయింది ఈ సెషన్ స్టార్ట్ చేసుకోవడానికి. సో అట్లా రూరల్ ఏరియాస్ లో టెక్నాలజీ సపోర్ట్ చేయక, లేకపోతే వాళ్ళకి అందుబాటులో లేక, యాక్సెస్ లేక టీచర్స్ కి కానీ పిల్లలకి కానీ చాలా డిప్రైవ్ అవుతుంటారు అవన్నీ ఏంటో తెలియకుండా. సో అలాంటి పాటలు కానీ వాళ్ళతో పాడిస్తే అదే సముద్రం అని వాడు బాగా ఫిక్స్ అయిపోతాడు. ఇక ఇది వ్యాలీలో పాడిన పాట అని మనం ఏదైనా ఒకటి చెప్పామంటే వాడు బాగా ఫిక్స్ అవుతాడు. అది వ్యాలీ అంటే ఇలా ఉంటుంది, రివర్ అంటే ఇలా ఉంటుంది, ఓషన్స్ అంటే ఇలా ఉంటాయి. మనం కూడా ఒకసారి వెనక్కి వెళ్తే మన చైల్డ్హుడ్ కి మనం అవి చూసే మనం అసలు ఓషన్ అంటే ఇలా ఉంటుంది, హిల్స్ ఇలా ఉంటాయి, మౌంటైన్స్ ఇలా ఉంటాయి అని మనం మన దృష్టిలో మనకు అలా కళలో ఉండిపోతాయి, గుర్తుండిపోతాయి ఇప్పుడు. సో పిల్లలు కూడా మనం అట్లా ఇంటర్గ్రేట్ చేసి వాళ్ళతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరినైనా ఇంటరాక్షన్ లో అడిగితే బాగుంటది, కానీ నాకు అక్కడ రిసోర్స్ పర్సన్ ఒక ఇది తమలపాకులు పాన్వాల అంటారు కదా, పాన్వాల. ఈ పాన్వాల మీద పాన్ షాప్స్ నడిపే వాళ్ళు ఉంటారు, అంటే చిన్న స్మాల్ వెండర్స్. ఇట్లాంటివి కూడా మనం సోషల్ స్టడీస్ లో డీల్ చేస్తాం. సో ఈ పాన్ వాళ్ళ మీద ఏం పాట ఉంది అనేసి మనం పిల్లల్ని అడిగాము, వాళ్ళకి తెలుసో తెలీదో. మాకు రిసోర్స్ పర్సన్ కి బాగా తెలుసు కాబట్టి పాన్ వాళ్ళ మీద ఏ పాట ఉంది కానీ, ఒక పాన్ బనారస్ వాలా అని అలా పాట అందుకొని చాలా హుషారుగా అయిపోయింది అక్కడ ఆ సెషన్ అంతా కూడా. రిసోర్స్ పర్సన్స్ అక్కడ మంచి ఒక జోవియల్ ఒక వాతావరణం క్రియేట్ అయింది. అలాగే ఇంకా కొన్ని ప్రొఫెషన్స్, డప్లీ వాళ్ళే డప్పు వాయించే వాళ్ళు ఉంటారు, దొమ్మరి ఆటలు ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద పాటలు ఉన్నాయి. డప్పు వాయించే వాళ్ళ మీద పాటలు, డప్పులి వాలే డప్పులి బజా ఆ పాట. సో ఇలాంటి కొన్ని వాటితో మనం సోషల్ స్టడీస్ ని బాగా కనెక్ట్ చేసి ఈ ప్రొఫెషన్స్ మీద పాటలు, ఇలాంటి ఫిజికల్ ఫీచర్స్ మీద ఉన్నాయి. తర్వాత మనకి భక్తి మూమెంట్ చెప్పేటప్పుడు వాళ్ళు చాలా బోర్గా ఫీల్ అవుతారు. అంటే కొంతమందికి అందులో భజన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ కి కూడా చాలా మంది మీరా భజన్స్, కబీర్ దోహేస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ, రీసెంట్ అంటే కొద్ది 2-3 years అయిండొచ్చు, ఒక పాట వచ్చింది సల్మాన్ ఖాన్ మూవీ. అదేంటంటే ప్రేమ్ రతన్ ధన్ పాయో. సో ఈ ప్రేమ్ రతన్ ధన్ పాయో అనేది నేను అనుకుంటాను కబీర్ దోహేస్ లో राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो ఆ దోహే అక్కడి నుంచి ఈ పాట వచ్చింది. సో ఇలాంటివి చూసినప్పుడు ఇవి ఏవో మన కల్చర్, మన హెరిటేజ్, ఇది మన అని వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి కానీ, దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, వీళ్ళు చెప్పింది మనం ఈరోజు ఫాలో అవుతున్నామని. అలాగే కొంతమంది ఫ్రీడమ్ మూవ్మెంట్ కి సంబంధించిన వీడియోస్ కానీ, మూవీస్ కానీ. ఇప్పుడు మంగళ పాండే మూవీ ఉంది, ఆ మంగళ పాండే మూవీ చూసినప్పుడు ఆ పేట్రియాటిజం మనం కల్టివేట్ చేయొచ్చు, పిల్లల్లో కల్టివేట్ చేయొచ్చు. తర్వాత కొన్ని వార్స్ చూసినప్పుడు పీస్ కి వాని లవ్ అండ్ పీస్, కంపాషన్, ఇట్లాంటి వాల్యూస్ ని బిల్డ్ చేయొచ్చు. తర్వాత మాన్యుమెంట్స్ కొన్ని మీకు ఇప్పుడు ఐసిటి సెషన్స్ లో, రాబోయే సెషన్స్ లో
ఆర్ట్ అండ్ కల్చర్ అని ఒక యాప్ గురించి, గూగుల్ యాప్ గురించి చెప్తారు రిసోర్స్ పర్సన్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్స్. సో ఆ ఆర్ట్ అండ్ కల్చర్ గ్యాలరీని ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు సపోజ్ సాలార్జీ మ్యూజియం అని కొట్టామనుకోండి, అందులో మొత్తం సాలార్జీ మ్యూజియం లో అంటే ప్రతి రూమ్, ప్రతి ఎగ్జిబిట్, ప్రతి ఇది మనకి కనిపిస్తుంది. దాంట్లో పెయింటింగ్స్ కానీ, పిక్చర్స్ కానీ, అక్కడ ఉండే ఆర్టికల్స్, గ్యాలరీలో ఉండేవి, స్వార్డ్స్, ఇలాంటివి ప్రతి ఒక్కటి సాలార్జీ మ్యూజియం లో మనం వెళ్ళి ప్రత్యక్షంగా అన్ని రూమ్స్ తిరగకుండా ఏదైనా మిస్ చేయొచ్చు. కానీ ఈ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ సాలార్జీ మ్యూజియం అనే గ్యాలరీని కొడితే అందులో మనకి ప్రతిదీ కనిపిస్తుంది సాలార్జీ మ్యూజియం. అలాగే కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి చాలా, అవన్నీ చూపిస్తే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కొన్ని స్టోరీస్ ఎలాంటివి అంటే, సుశ్రుత అనే అతను సర్జరీ చేశాడంట. సో ఇది మన ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ లెగసీ వాడు ముందుకి కొనసాగిస్తాడు. అంటే మన ఇండియా అంత గొప్పది, ఎవరు సర్జరీ గురించి తెలియని, ప్రపంచంలో సర్జరీ గురించి తెలియని కాలంలో కూడా అతను ఒక బ్రిటిష్ అధికారి ఎవరో వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఆ ఊరు వాళ్ళు ఈ సుశ్రుత అనే అతను ఆ ముక్కుకి సర్జరీ చేశాడంట. సో ఇది అంటే హిస్టరీలో ఉంది. సో ఇది ప్రూవెన్ ఎవిడెన్స్ తో ఉంది ఇది. అంటే మన హిస్టరీ, మన లెగసీ, మన ఇండియన్ కల్చర్, మన హెరిటేజ్, ఇవన్నిటి గురించి మనం గొప్పగా అనుకోవడానికి, దాన్ని ముందుకు కొనసాగించడానికి, లెగసీని ముందుకు కొనసాగించడానికి మనం మన సోషల్ స్టడీస్ లో ఇలాంటివన్నీ మనం పిల్లల్లో ఇంకల్కేట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయని నా ఉద్దేశం ఇక్కడ. అందుకని ఇవన్నీ పెట్టాను నేను ఇక్కడ. ఇంటిగ్రేటింగ్ ఆర్ట్ ఫర్, అంటే ఆర్ట్ అంటే ఇక్కడ మనకి పాటలు అనుకున్నాము, మూవీస్ అనుకున్నాము, వీడియోస్ అనుకున్నాము, అవన్నీ చూపిస్తూ పిల్లల్లో మనం ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే పేట్రియాటిజం, ఇలాంటి వాల్యూస్, కంపాషన్, లవ్ అండ్ పీస్, ఇలాంటి వాల్యూస్ కూడా ఇంకల్కేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు కొన్ని డూస్ అండ్ డోంట్స్ గురించి నేను, అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ కి వెళ్లే ముందు, యాక్చువల్గా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ మనం ఒక 5-6 years నుంచి వీటి గురించి సెషన్స్, ట్రైనింగ్స్ వింటూనే ఉన్నాము. అంటే మొనోటోనీగా ఉండకూడదని కొంచెం డిఫరెంట్ గా మన ఎక్స్పీరియన్సెస్ ని అంటే బేస్ చేసుకుని, కొంతమంది ఇంకా కొంత ఇగ్నరెన్స్ లో ఉన్నారు అని నేను ఇది పెట్టడం జరిగింది. ఇది అందరినీ ఉద్దేశించి కాదు, అందరూ బాగా డీల్ చేస్తున్నారు సబ్జెక్ట్. అందరూ అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి ఇప్పటికి చాలా పర్ఫెక్ట్ అయిపోయారు. అసలు అకాడమిక్ స్టాండర్డ్స్ లో ఏ టూల్స్ ఉంటాయి, ఏ స్ట్రాటజీస్, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అన్ని వాటి గురించి. కానీ నేను ఒకసారి మళ్ళీ డూస్ అండ్ డోంట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ కి వెళ్తాను. సో ఇక్కడ డూస్ గురించి చెప్పుకుంటే మనం సార్, am I audible సార్? ఎవరైనా ఒకరు చెప్పండి ఒకసారి. మేడం వస్తుంది, ఆడబుల్. నెక్స్ట్ సీతాలక్ష్మి మేడం కూడా ఉన్నారు, కొంచెం టైం. సో ఇక్కడ డూస్ అండ్ డూస్ దగ్గరికి వస్తే, ఎంకరేజ్ డైవర్సిఫైడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. ఇది మనము తప్పనిసరిగా చేయాల్సింది సార్. డైవర్సిఫైడ్ ఆన్సర్స్ అంటే మల్టీ డైమెన్షనల్ గా వాళ్ళు పలు కోణాల్లో నుంచి ఆలోచించి ఏ ఆన్సర్, అంటే ఇప్పుడు మనం ఆశించిన ఆన్సరే మనం చెప్పిందే రావాలని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో సర్పంచ్ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్ లో భర్తలు అధికారం, వాళ్ళ భర్తలే సీట్లో వచ్చి కూర్చోవడం కూడా చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటారు. సో ఎందుకు రాంగ్ వాడు జస్టిఫై చేసుకుంటే, ఎందుకు రాంగ్ చెప్తే కూడా కరెక్టే, వాడు జస్టిఫై చేసుకోవాలి ఎందుకు రాంగ్ అని చెప్తున్నాడు అంటే వాడి అనుభవం అలా ఉండుంటుంది. వాడు ఆమెకేమి తెలియదు, ఆమె పోయి అక్కడ ఏదో బోర్డు పెత్తనం చేసింది అనుకోండి, ఇగ్నోరెన్స్ లో, లేకపోతే ఆమె ఇల్లిటరేట్, అతను ఇల్లిటరేట్. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పి, అతను రీజన్స్ చెప్పి దాన్ని జస్టిఫై చేసుకుంటే అతను, అది కూడా మనం ఒప్పుకోవాల్సిందే. కాకపోతే అతను టైం లాంగ్ రన్ లో ముందు దాన్ని ఇంకా డెప్త్ గా చూసి, అతను ఇంకా ఎక్స్పీరియన్సెస్ దాని గురించి గెయిన్ చేసినప్పుడు నా ఒపీనియన్ తప్పు అని అతనే అయితే కన్క్లూజన్ కి వస్తాడు. కానీ మనం కన్క్లూడ్ చేయద్దు యూర్ రాంగ్ అని.
సో అదనమాట అక్కడ డైవర్సిఫైడ్ ఆన్సర్స్ ని రాబట్టాలి పిల్లలతో. వాళ్ళు అది తప్పు అని వాళ్ళని కొట్టిపారేయకుండా ఎంకరేజ్ చేయాలి. తర్వాత సో ముందే ముందు తెలుసుకుంటావు నువ్వు ఎంతవరకు కరెక్టో, నీకు ఇంకా ఎక్స్పీరియన్సెస్ జరిగినప్పుడు, దానికి అనుభవాలు ఎదురైనప్పుడు అది తెలుసుకోవడం జరుగుతుంది. వాడు లేకపోతే ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో వెళ్ళినప్పుడు ఇంకా లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నాడు, ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు సోషల్ స్టడీస్ ని అంటే సోషల్ సైన్సెస్ స్ట్రీమ్ లోనే ఉండి ఇంకా వాడు ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసి అప్పుడు అభిప్రాయం మార్చుకోవచ్చు. లేకపోతే సొసైటీలో ఎక్స్పీరియన్సెస్ చూసి అభిప్రాయం మార్చుకోవచ్చు. సో ఇలాంటి అందుకని మనం డైవర్సిఫైడ్ ఆన్సర్స్ ఎంకరేజ్ చేయాలి. డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ విత్ హోల్ క్లాస్ ఓన్లీ దెన్ గివ్ సజెషన్స్. మనం ఒకసారి మొత్తం క్లాస్ అంతా డిస్కస్ చేసిన తర్వాత అందరూ ఒపీనియన్స్ తెలుసుకున్న తర్వాత మనకు వాటికి సంబంధించి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి. తర్వాత గివ్ స్కోప్ టు థింక్ ఆన్ దర్ ఓన్. వాళ్ళు సొంత ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ ఇవ్వాలి ఇక్కడ. కీప్ ఫోకస్ ఆన్ క్వశ్చనింగ్, సర్చింగ్ రీజన్స్ అండ్ ఫైండింగ్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనం క్వశ్చన్ కి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి, వాళ్ళు క్వశ్చన్స్ అడిగేలాగా ఎంకరేజ్ చేయాలి. అలాగే మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. తర్వాత దానికి కారణాలను అన్వేషించడానికి, పరిష్కార మార్గాన్ని సూచించడానికి కూడా మనం దాని మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. ఊరికే ఒక సమస్యని గురించి మాట్లాడేసి ఏ సమస్య దానికి సొల్యూషన్ పరిష్కారం గురించి డిస్కస్ చేయకుండా వదిలిపెట్టకూడదు. గివ్ స్కోప్ టు థింక్ ఆన్ దర్ ఓన్. వాళ్ళు సారీ ఇది రిపీట్ అయింది. గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, డోంట్స్ విషయానికి వస్తే టీచర్ షుడ్ నాట్ అనలైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్. అంటే టీచరే మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అనలైజ్ చేయకూడదు, పిల్లవాడు తెలుసుకునేలాగా అనలైజ్ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. డు నాట్ సజెస్ట్ ద పాసిబుల్ సొల్యూషన్. ఒక పాసిబుల్ సొల్యూషన్ ఇదే సొల్యూషన్ అని చెప్పకూడదు మనం. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉండొచ్చు. సో మనం అతనికే వదిలిపెట్టాలి ఆ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడంలో. డిస్కస్ వితౌట్ డిసైడింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇది తప్పు, ఇది కరెక్ట్, నువ్వు ఆలోచించేది తప్పు, ఇలాంటివి మనం చేయకూడదు. చేస్తే వాడు ఇంత ముందు ఆలోచించడం మానేస్తాడు. సో నెక్స్ట్ ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఒకసారి మనం చూసుకుంటే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రీడింగ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రెండవ అకాడమిక్ స్టాండర్డ్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మూడవది, రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరరీ ఇష్యూస్ నాలుగవది, మ్యాపింగ్ స్కిల్స్ ఐదవది, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఆరో అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు, కొత్త రిక్రూట్మెంట్ లో వచ్చిన వాళ్ళు, అందుకని నేను మళ్ళీ దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిత్రులు చాలా సీనియర్స్, చాలా మంది సీనియర్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్యదా భావించకూడదు. నెక్స్ట్, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో మనం నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రాక్టికల్ గా మనం క్లాస్ రూమ్ లో మనం ఏం చేస్తాము, ఈ అకాడమిక్ స్టాండర్డ్ విషయంగా మనం దీని గురించి మాట్లాడుకుందామని డైరెక్ట్ గా నేను మనం ఏం చేస్తాం, అసలు ఏది చెప్పినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అసలు మన లాస్ట్ లో చేసేది ఏంటంటే పిల్లవాడిని ఎవాల్యుయేట్ చేయడం, పిల్లవాడికి అవన్నీ వచ్చినాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చినాయా అని ఎవాల్యుయేట్ చేసినప్పుడే మనకు ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చిన రీచ్ అయ్యానా లేదా, అచీవ్ చేశాడా అకాడమిక్ స్టాండర్డ్ అర్థమవుతుంది. సో అక్కడ ఇవాల్యుయేషన్ లో మనం ఆ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి ఏం చూస్తామో అదే పెట్టాను నేను ఇక్కడ. సో ఇవాల్యుయేషన్ లో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి మనం ఏం ఇవాల్యుయేట్ చేస్తామంటే, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అతను అంటే దాన్ని పోలికలు భేదాలు చేయగలగాలి. అంటే ఉదాహరణకి సిమిలారిటీస్ డిఫరెన్స్, ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఉందనుకోండి, గ్రేట్ డిప్రెషన్ ఏ దేశాల్లో సిమిలర్ గా ఇంపాక్ట్ ఉంది, తర్వాత డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇక్కడ, ఇప్పుడు రష్యాలో దాని ఇంపాక్ట్ వేరేగా ఉంది, జర్మనీలో ఇంపాక్ట్ వేరేగా ఉంది. సో ఇలా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ని తెలుసుకునేలాగా ఉండాలి. తర్వాత ఉదాహరణ ఇచ్చేలాగా ఉండాలి, అంటే డూళ్ళకు ఉదాహరణలు అడుగుతాము. సో అలా మనం సపోజ్ హిమాలయస్ చెప్పిన డూల్స్ కి ఉదాహరణ, ఇంకేదైనా డిస్గస్డ్ ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ అడుగుతాం మనం ఆ కాన్సెప్ట్స్ కి. అలాగే కంపేర్ అండ్ కంట్రాస్ట్,
తర్వాత అంటే పోల్చడము, సరిపోల్చడము, తర్వాత ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడము, దాని గురించి వివరించడము, డిస్క్రైబ్ చేయడము, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద మనం ఇవాల్యుయేట్ చేసే ఆస్పెక్ట్స్. తర్వాత కారణాలు అడుగుతాము. ఇక ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ అడుగుతాము మనం. తర్వాత క్లాసిఫై, కేటగరైజ్, సో ఈ క్లాసిఫై సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, సో ఇలాంటివి. నెక్స్ట్ మీనింగ్ అంటే కొన్ని వాట్ డూ యూ మీన్ బై పాన్ ఆఫ్రికనిజం, ఇలాంటివి మనం మీనింగ్ అడగడం జరుగుతుంది. తర్వాత యూజెస్, వాటి యొక్క ఉపయోగాలు, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్, సో ఇలాంటివన్నీ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద మనము ఈ అకాడమిక్ స్టాండర్డ్ అచీవ్ చేశాడా లేదా అని ఇవాల్యుయేట్ చేసే అంశాలు ఇవి. సో ఇవి చూసుకోవాలి మనం. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ లో అతనికి సిమిలారిటీ ఇవన్నీ చూడడం రావాలి. ఇవన్నీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మైండ్ మ్యాపింగ్ చేసి ఆ మైండ్ మ్యాపింగ్ లోనే ఇవన్నీ రావాలి. అంటే దానికి సంబంధించిన కారణాలు కానీ, లేకపోతే కాన్సిక్వెన్సెస్ కానీ, లేకపోతే దానికి అలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వియత్నాం, నైజీరియా, ఇక్కడ లిబరేషన్ మూమెంట్స్ జరిగాయి. సో అలాంటి మూమెంట్స్ మన దగ్గర ఇక్కడ మన ఇండియాలో కూడా జరిగాయా, సో ఇలాంటి పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడే డిస్కస్ చేయాలి. సెపరేట్ గా డిస్కస్ చేసేది కాదు. ఇది మనం మళ్ళీ అనలైజింగ్ క్వశ్చన్స్ అవన్నీ వస్తాయి. సో అప్పుడు డిస్కస్ చేయకుండా ఇది చేస్తే మనం మొత్తం చేసినట్టే. ఇది ఎలాంటిదంటే నేను చెప్తాను, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఒక ఇంజన్ లాంటిది. ఈ ఒక ఇంజన్ సరిగ్గా ఉంటే మిగతావన్నీ సరిగ్గా పనిచేస్తాయి. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా జరిగితే స్టూడెంట్ కి కారణాలు విశ్లేషించగలుగుతాడు, దానికి పరిష్కారాలు చూపించగలుగుతాడు, సజెషన్స్ ఇవ్వగలుగుతాడు, సిమిలారిటీస్, ఎగ్జాంపుల్స్, తన ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడం, ఇవన్నీ సెకండ్ ఎకనామిక్ స్టాండర్డ్స్, థర్డ్ ఎకనామిక్ స్టాండర్డ్స్ లో వస్తాయి. సో అక్కడ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లో ఇవన్నీ రావడానికి మన కాన్సెప్ట్ చెప్పేటప్పుడే ఇవన్నీ కూడా సిమిలారిటీస్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చెప్తే ఒక మైండ్ మ్యాప్ లాగా వేసి మనం ఆ కాన్సెప్ట్ కి ఇవన్నీ చెప్తే మిగతా అప్పుడు కూడా మిగతా వాటికి చాలా ఈజీగా ఉంటుంది వాడు అనలైజ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కి వస్తే అకాడమిక్ స్టాండర్డ్ 2, రీడింగ్ ద టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్. సో దీన్ని మనము ఎగ్జామినేషన్ లో ఎవాల్యుయేట్ చేసేటప్పుడు దీంట్లో ఏం చూస్తామంటే, ఒక పారాగ్రాఫ్ లో జనరల్ గా అయితే పారాగ్రాఫ్స్ ఏదో ఒక ఇష్యూ ఉన్నవే ఇస్తారు, ఫ్యాక్చువల్ పారాగ్రాఫ్స్ ఉండవు. అంటే ఇంత జనాభా ఉంది, లేకపోతే ఇన్ని అడవులు ఉన్నాయి, ఇలాంటి అంటే ఫ్యాక్ట్స్ ఉన్న పారాగ్రాఫ్స్ కాకుండా ఇష్యూ ఉన్న పారాగ్రాఫ్ ఇస్తారు. సో ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అందులో థీమ్ ఏంటి, అసలు 1-4 సార్లు పారాగ్రాఫ్ చదివి అందులో ఉండే కీవర్డ్స్ అండర్లైన్ చేసుకుంటే మనకి ఇష్యూ తెలిసిపోతుంది, అక్కడ ఏం ఇష్యూ ఉందో. అది గర్ల్ ఎడ్యుకేషన్ సంబంధించా, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించా, ఎంప్లాయ్మెంట్ సంబంధించా, ఫార్మర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇలా మనకి ఆ పారాగ్రాఫ్ లో ఉండే ఇష్యూ ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఇష్యూ ఏంటనేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో, ఎవాల్యుయేషన్ లో రాస్తారు. తర్వాత ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనము అతను ఏం చేయాలి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అతని నుంచి ఆ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, అంటే వ్యాఖ్యానించేటప్పుడు ఆ ఇష్యూ నిజంగా ఉందని అతను అగ్రీ చేస్తున్నాడా, డిసగ్రీ చేస్తున్నాడా. సో ఒకవేళ అగ్రీ చేస్తే ఎందుకు అగ్రీ చేస్తున్నాడు, డిసగ్రీ చేస్తే ఎందుకు డిసగ్రీ చేస్తున్నాడు, ఏకీభవించకపోతే ఎందుకు, ఏకీభవిస్తే ఎందుకు అనేది అతను జస్టిఫై చేసుకుంటూ రీజన్స్ ఇవ్వాలి. సో ఇలా రీజన్స్ ఇచ్చిన తర్వాత దానికి ఇక్కడ రీజన్స్ ఇవ్వాలంటే అక్కడ ఆ రీజన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడే మనం ఆ రీజన్స్ గురించి చెప్పి ఉండాలి. సో అందుకనే ఇందాక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అప్పుడు రీజన్స్, ఎగ్జాంపుల్స్, ఎక్స్పీరియన్సెస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అవన్నీ అక్కడ మనం కాన్సెప్ట్ లోనే చెప్పేస్తే ఇక్కడ ఈజీగా ఉంటుంది. వాటికి మళ్ళీ మనం ఇక్కడ ఆ రీజన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇంకొకటి, కాన్సెప్ట్ చెప్పేటప్పుడే ఆ పారాగ్రాఫ్ ని మనం ఫోకస్ చేసి ఇది పారాగ్రాఫ్ లో ఇష్యూ ఉంది, ఉదాహరణకి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లో
హిమాచల్ ప్రదేశ్ లో గర్ల్ ఎడ్యుకేషన్ సంబంధించి పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో అక్కడ మిగతా స్టేట్స్ లో గర్ల్ ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉన్నారు, ఈ స్టేట్ లో ముందున్నారు, ఎందుకు వాళ్ళు ఏం చేశారు అక్కడ. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జస్టిఫై చేసుకొని అక్కడ రీజన్స్ ఇవ్వడానికి ఆ పారాగ్రాఫ్ చెప్పేటప్పుడు, కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం దాన్ని అక్కడ ఫోకస్డ్ గా చెప్తే ఈజీగా వాళ్ళు ఇవాల్యుయేషన్ లో అంటే మనం ఎక్కడైతే మనం ఆశించిన సామర్థ్యాలు వాడికి రావాలనుకుంటామో అవి వస్తాయి. తదనుగుణంగా అంటే దాని ద్వారా మనకు కావాల్సిన రిజల్ట్ కూడా వస్తుంది. అంటే వాడు ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేశాడంటే వాడి సామర్థ్యం బాగా పెంపొందించుకున్నాడు, అకాడమిక్ స్టాండర్డ్ బాగా అందులో ఎక్సెల్ అయ్యి ఎగ్జామ్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో ఈ విధంగా మన ఆబ్జెక్టివ్ ని రీచ్ అయినట్టు అవుతుంది. సో ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్ చెప్పడము, తర్వాత కన్క్లూజన్, సజెషన్ ఇవ్వడము, ఇది చాలా ముఖ్యం. ఈ స్టెప్స్ చాలా మంది డిఫరెంట్ గా ఫాలో అవుతున్నారు ఈ అకాడమిక్ స్టాండర్డ్ 2 కి వచ్చేసరికి. అంటే మీ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ లో 8 పాయింట్స్ రాయాలనేది హలో మేడం చెప్పండి కంటిన్యూ. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ లో మనం జస్ట్ అక్కడ ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. 8 పాయింట్స్ లో మనం ఆన్సర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అక్కడ రీజన్స్ ఇస్తాము, అది డిఫరెంట్ గా ఉంటుంది ప్రెజెంటేషన్. ఇక్కడికి వచ్చేసరికి రీడింగ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ లో డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఇంట్రొడక్షన్, ఇంటర్ప్రిటేషన్, కన్క్లూజన్ అనే హెడ్డింగ్స్ పెట్టాను. ఈ హెడ్డింగ్స్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఇంట్రొడక్షన్ అనే హెడ్డింగ్ పెట్టకపోయినా ఈ ఇష్యూ గురించి ఒక సెంటెన్స్ రాయాలి. తర్వాత అగ్రీ చేస్తున్నాడా, డిసగ్రీ చేస్తున్నాడా అనేది కూడా ఒక సెంటెన్స్ రాయాలి. తర్వాత దాన్ని జస్టిఫై చేస్తూ ఒక 2 సెంటెన్సెస్ రాయాలి. ఎందుకు జస్టిఫై చేస్తున్నాడు, ఎందుకు అగ్రీ చేస్తున్నాడు, లేకపోతే ఎందుకు డిసగ్రీ చేస్తున్నాడు. తర్వాత దానికి సంబంధించిన అతనికి ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే, మా ఊర్లో గర్ల్ ఎడ్యుకేషన్ లో బాగా వెనుకబడి ఉన్నాము మేము, మా ఊర్లో కూడా ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అని వాడి సొంత అభిప్రాయాన్ని, ఇంటర్ప్రిటేషన్ ని, అక్కడ వాడి సొంత ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయొచ్చు. తర్వాత లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఇక సపోజ్ చైల్డ్ మ్యారేజెస్ లాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ మా ఊర్లో ఇలాంటి లిక్కర్ ప్రొహిబిషన్ కి సంబంధించిన సంబంధించిన పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు, మా ఊర్లో మేము ఇలా లిక్కర్ ప్రొహిబిషన్ కి ఉద్యమం చేశాము, ఆ ఉద్యమం వల్ల అక్కడ అందరూ అసలు అక్కడ ఏమి వైన్ షాప్స్ క్లోజ్ చేశారు, ఆ ఊర్లో అసలు లిక్కర్ ఎవరు తాగట్లేదు అని చెప్పేసి కూడా వాడు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సపోజ్ ఆ పారాగ్రాఫ్ సారా ఉద్యమం సంబంధించి లేకపోతే లిక్కర్ ప్రొహిబిషన్ సంబంధించి పారాగ్రాఫ్ అయినప్పుడు వాడు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మా ఊర్లో అలా చేశాము, మా అక్కడ ఇప్పుడు ఎవరు అక్కడ ఆల్కహాల్కి అడిక్ట్ లేరు అనేసి. సో అలా లేకపోతే ఇంకా దానివల్ల ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ముందని చెప్పడము, లేకపోతే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటి అని చెప్పడము, ఇలాంటివన్నీ 2 పాయింట్స్ 1 సెంటెన్స్ రాస్తే. తర్వాత సజెషన్స్ లో ఇది చాలా ముఖ్యమైనది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రులంతా. సజెషన్స్ లో ఏదో ఒక సజెషన్ రాసి వదిలిపెట్టకూడదు. అంటే బెస్ట్ ప్రెజెంటేషన్, హైయెస్ట్ స్కోర్, 10 GPA, ఒకవేళ ఇలా అనుకుంటే కనుక, అలా మన స్టూడెంట్స్ ని తయారు చేయాలనుకుంటే, అంటే ఎక్స్పర్టైజ్ కి ప్రయత్నిస్తే గవర్నమెంట్ కి సజెషన్ ఇవ్వాలి, అఫీషియల్ కి సజెషన్ ఇవ్వాలి, ఇండివిజువల్ సజెషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కి ఏం సజెషన్ ఇవ్వాలంటే ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వము చట్టాలు తీసుకుని రావాలి అని చెప్పాలి. ఏది సపోజ్ లిక్కర్ ప్రొహిబిషన్ అనుకుందాం. తర్వాత అధికారులు ఇప్పుడు ఎక్సైజ్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేయడము, లేకపోతే అధికారులు సరిగా పథకాలు లేకపోతే కొన్ని చట్టాలు సరిగ్గా అమలయ్యేలాగా చూడటం. అంటే కొన్నిసార్లు డబ్బులు తీసేసుకొని, లంచాలు తీసుకొని దానికి పర్మిషన్ లేకుండా వాటికి పర్మిషన్ ఇవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇలా అధికారులు చట్టాలు సరిగా అమలయ్యేలాగా చూడాలి, నియంత్రణ జరిగేలాగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. కానీ ఇక్కడ అధికారులు చట్టాలు చేయరు, మళ్ళీ ప్రభుత్వమే చట్టాలు చేస్తుందని ఇక్కడ క్లియర్ గా వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, అధికారులు అమలు చేస్తారు. తర్వాత ఇండివిజువల్స్ కూడా ఎవరికి వాళ్ళు కూడా స్వయంగా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. వాళ్ళు తాగకూడదు, దాని వల్ల వచ్చే పరిణామాలు అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాల శ్రేయస్ కోసం వాళ్ళు కూడా
పాటుపడాలి అని చెప్పేసి కన్క్లూషన్ లో సజెషన్ లో ఈ 3 సజెషన్స్ ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చు కాదు, ఇస్తే పర్ఫెక్షన్ ఉంటుందని నా ఉద్దేశం. సో నెక్స్ట్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ లో ఇది మనం ఫార్మాటివ్ లో ప్రాజెక్ట్ వర్క్ కింద ఇస్తాము. ఇదే అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ ని మనం అక్కడ ప్రాజెక్ట్ వర్క్ కింద కలెక్షన్ ఆఫ్ డేటా, లేకపోతే టాబ్యులేషన్, రిప్రజెంటేషన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ లో చేయడం జరుగుతుంది. సో వీటికి మెథడ్స్ మళ్ళీ అక్కడ సర్వేయింగ్, ఇంటర్వ్యూ, రికార్డింగ్, ఫీల్డ్ విజిట్స్, ఇవి మీకు సీతాలక్ష్మి మేడం నెక్స్ట్ సెషన్ లో దీని గురించి డీటెయిల్ గా చెప్తారు. ప్రాజెక్ట్ వర్క్ స్టెప్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. తర్వాత సమ్మేటివ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి సమ్మేటివ్ లో మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అక్కడ గ్రాఫ్స్ ఇస్తారు, టేబుల్స్, పై చార్ట్స్ ఇస్తారు, వాటిని అనలైజ్ చేయమంటారు. ఒకవేళ ఇది అంటే 4 మార్క్స్ క్వశ్చన్ అయితే కనుక అనలైజ్ ఉంటుంది. 1 మార్క్ కింద ఇస్తే క్వశ్చన్స్ ఇస్తారు. 4 మార్క్ లో మాత్రం క్వశ్చన్స్ ఇస్తారు. పాత పద్ధతిలో కొన్ని ఇనిషియల్ ఇయర్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్ లో టేబుల్ ఇచ్చి 4 క్వశ్చన్లు ఇచ్చేవారు. ఇప్పుడు అలా 4 మార్క్స్ అనలైజ్ చేయాలి. ఒక 2 మార్క్ కింద ఇచ్చినా అనలైజ్ చేయాలి. అదే 1 మార్క్ క్వశ్చన్స్ లో వస్తే మాత్రం అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి స్కిల్ కింద. సో ఇక్కడ గ్రాఫ్ ని అనలైజ్ చేయడంలో మళ్ళీ ఇక్కడ మనం ఫస్ట్ ప్రెజెంటేషన్ విషయానికి వస్తే ఫస్ట్ అబౌట్ ద టేబుల్ రాస్తాం. ఆ టేబుల్ దేని గురించి ఉంది, లేకపోతే టేబుల్ కాబట్టి పై చార్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ గురించి కానీ అక్కడ సమాచారం ఉంది అని చెప్తాము. తర్వాత అందులో ఏ అంశాలు ఉన్నాయి అంటే ఉమెన్ ఎంప్లాయీస్, లేకపోతే ఇక్కడ మేల్ ఉమెన్ డిఫరెన్సెస్ చూపించారు అక్కడ, లేకపోతే స్మాల్ ఫార్మర్స్, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్, లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్, స్మాల్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్, ఇలాంటి అంశాలు ఉన్నాయి దాంట్లో. సో ఈ కాన్సెప్ట్స్ అక్కడ అంశాలు ఏంటి, ఆ టేబుల్ లో ఉండే అంశాలు ఏంటి అనేది ఒక సెంటెన్స్ లో ఉంటుంది. అబౌట్ ద టేబుల్ 1 సెంటెన్స్, కాన్సెప్ట్స్ ఇన్ ద టేబుల్, అంశాలు అందులో ఇచ్చిన అంశాలు ఏంటి అనేది 2 సెంటెన్స్ అయితే దాన్ని కంపేర్ చేస్తూ అంటే ఇచ్చిన అంశాలు ఎప్పుడు ఎక్కువగా ఉంది, ఎప్పుడు తక్కువగా ఉంది. ఇప్పుడు సపోజ్ ఫర్టిలిటీ ఇయర్స్ వైజ్ గా ఇస్తారు. ఈ ఇయర్ లో తక్కువగా ఉంది, ఇయర్ లో ఎక్కువగా ఉంది. లిటరసీ ఇట్లాంటివన్నీ కూడా, లేకపోతే ప్రొడక్షన్, సో ప్రొడక్షన్ జిడిపి సంబంధించి కంపేర్ చేసి ఈ ఇయర్స్ లో తక్కువ ఉంది, ఇప్పుడు ఏ సెక్టర్, సర్వీస్ సెక్టర్ లో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది జిడిపి. సో ఇలాంటి కంపేర్ చేస్తాం అక్కడ, ఏది ఎక్కువైంది, ఏది తక్కువైంది. తర్వాత దానికి రీజన్స్ రాస్తాం, ఎందుకు ఎక్కువైంది, తక్కువైంది. తర్వాత ఇదంతా అనలైజ్ కిందకి వస్తుంది, ఇది కంపేర్ చేయడము, రీజన్స్ రాయడము. తర్వాత సజెషన్స్ ఇస్తాం. ఇక్కడ సజెషన్స్ మళ్ళీ సేమ్ గవర్నమెంట్ కి, అఫీషియల్స్ కి. జనరల్ గా ఇది ఇష్యూ మీద ఉండదు కాబట్టి, ఫ్యాక్ట్స్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ సజెషన్స్ అయితే పెట్టాను నేను. ఒకవేళ అది ఏదైనా ఇష్యూ మీదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక, ఒకవేళ ఉమెన్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ అది ఇష్యూ అయినప్పుడు దానికి మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇండివిజువల్స్ కి సజెషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే సజెషన్ కంక్లూజన్ గా, అంటే కంక్లూజన్ గా కూడా దాన్ని ఎండ్ చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి. అంటే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ బాగా డెవలప్ అయింది, మిగతా సెక్టర్స్ వెనుకబడి ఉన్నాయి. సో మిగతా సెక్టార్స్ కి ఏం చేయాలి అని సజెషన్ ఇవ్వడం. సో ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించిన ప్రెజెంటేషన్. తర్వాత ఈ అకాడమిక్ స్టాండర్డ్ అచీవ్ అయినట్టు దాన్ని చేయగలిగితే సజెషన్ ఇవ్వడము, తర్వాత కంపేర్ చేసి రీజన్స్ అవన్నీ చెప్తే. సో ఇదంతా కూడా మన రీజన్ చెప్పడానికి కూడా మనం కాన్సెప్ట్ లోనే అక్కడ వాళ్ళకి డిస్కషన్ ద్వారా ప్రాక్టీస్ ఇచ్చి ఉంటాం. తర్వాత 4th అకాడమిక్ స్టాండర్డ్ కి వస్తే రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరరీ ఇష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరరీ ఇష్యూ మనం 6th అకాడమిక్ స్టాండర్డ్ లో కూడా దీనికి రిలేటెడ్ గా ఏముంటదంటే, ఇప్పుడు సపోజ్ గ్రౌండ్ వాటర్ సంబంధించి అనుకున్నాము, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనుకున్నాము, కంటెంపరరీ ఇష్యూ.
ఈ ఎన్విరాన్మెంటల్ దీని మీద స్లోగన్స్ చేయమని అడగచ్చు, లేకపోతే లెటర్ రాయమని అడగచ్చు. పొల్యూషన్ కంట్రోల్ అధికారికి లెటర్ రాయండి అనేసి అక్కడ 6th అకాడమిక్ స్టాండర్డ్ లో ఉంటుంది. లెటర్స్ రాయడము, స్లోగన్స్ రాయడము, పాంప్లెట్ తయారు చేయడం. సో జనరల్ గా రిఫ్లెక్ట్ ఆన్ కంటెంపరీ ఇష్యూస్ లో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ మనము అప్రిసియేషన్ సెన్సిటివిటీ అంటే 6th అకాడమిక్ స్టాండర్డ్ కి లింక్ అప్ చేస్తే ఈజీ అవుతుంది మనకి. అక్కడ 6th అకాడమిక్ స్టాండర్డ్ కూడా ప్రెజెంట్ చేయడానికి ఈ పాయింట్స్ అక్కడ హెల్ప్ అవుతాయి దీంట్లో ఉండే డిస్కషన్స్ వల్ల. తర్వాత ఇప్పుడు ఫార్మేటివ్ లో కాంటెంపరీ ఇష్యూ ఇస్తుంటారు జనరల్ గా కాదు, కంపల్సరీ మనం ప్రాజెక్ట్ కాంటెంపరీ ఇష్యూ ఇస్తాం. అయితే చాలా మంది కాంటెంపరీ ఇష్యూని సోషల్ ఇష్యూ అంటున్నారు. అయితే ఇక్కడ ప్రతి సోషల్ ఇష్యూ కాంటెంపరీ ఇష్యూ కాదు, అలాగని ప్రతి కాంటెంపరీ ఇష్యూ సోషల్ ఇష్యూనే. ప్రతి కాంటెంపరీ ఇష్యూ సోషల్ ఇష్యూ, బట్ ఆల్ సోషల్ ఇష్యూస్ ఆర్ నాట్ కంటెంపరీ. బికాస్ కంటెంపరీ అనేది ఏదంటే ఆ సమయానికి ఆ ప్రాంతానికి ఏదైతే వర్తిస్తుందో లార్జ్ ఇంట్రెస్ట్ పీపుల్ దాని వల్ల స్ట్రగుల్ అవుతారు, సఫర్ అవుతారు, దాన్ని కంటెంపరీ ఇష్యూ అంటారు ఇక్కడ. సో ఫార్మాటివ్ లో ఇచ్చే కంటెంపరీ ఇష్యూస్ మనం జనరల్ గా ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ డిమానిటైజేషన్, జిఎస్టీ ఇలాంటివన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో లేనివి కూడా అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ జరిగే కంటెంపరీ ఇష్యూస్ అన్ని కూడా మనం ఫార్మాటివ్ లో ఇవ్వచ్చు. తర్వాత ఫార్మాటివ్ లో దాని యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇంట్రొడక్షన్, అబౌట్ ద ఇష్యూ, తర్వాత రిఫ్లెక్షన్స్. ఫస్ట్ అబౌట్ ది ఇష్యూ అన్నప్పుడు అసలు గ్రౌండ్ వాటర్ ఇష్యూ అనుకోండి, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అన్నప్పుడు భూగర్భ జలాలు అడుగుకోవడం అనేది ఎలాంటి సమస్య, దానికి అంటే అడుగంటుకోవడం ఎప్పుడు జరుగుతుంది, అసలు భూగర్భ జలాలు అంటే ఏంటి, సంథింగ్ అలా వాళ్ళు ఇంట్రొడక్షన్ లో రాస్తారు. తర్వాత రిఫ్లెక్షన్స్ లో ఇక్కడ భూగర్భ జలాన్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి అమ్ముకోవడం, అంటే వాళ్ళకున్న వాటర్ ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం, తర్వాత మిగతా వాళ్ళకి అమ్ముకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే ఒకవేళ వాడికి జరిగిన ఎక్స్పీరియన్సెస్, లేకపోతే వాడు చూస్తున్నవో వాడు పెంచుకున్నవో ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్స్ లో రాస్తారు. తర్వాత దానికి సజెషన్స్. సో దీనికి సంబంధించిన చట్టాలను చేయాలి, లేకపోతే అధికారులు నియంత్రించాలి, లేకపోతే ఇండివిజువల్స్ కూడా వాటర్ సేవ్ చేయాలి అనే కాన్షియస్ ఉండాలి, వాటర్ సేఫ్టీ, వాటర్ కన్జర్వేషన్ అనే కాన్షియస్ అందరికీ ఉండాలి అని చెప్పేసి వాడు అక్కడ సజెషన్స్ ని ఈ ఫార్మేటివ్ లో ప్రెజెంటేషన్ పద్ధతి ఇది అబౌట్ ఇష్యూ రాస్తాడు. దాని గురించి ఇంట్రొడక్షన్, రిఫ్లెక్షన్స్, వాడు చూస్తున్నవి, వాడికి తెలిసినవి, దాంట్లో ఉండే సమస్యలు, దానికి పర్యవసానాలు, పరిణామాలు, ఇవన్నీ రిఫ్లెక్షన్స్ లో వస్తాయి. తర్వాత సజెషన్స్ లో దాన్ని ఎలా అధిగమించాలి, దీనికి అధికారులు గవర్నమెంట్ చట్టాలు చేయడము, అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, నియంత్రించడము అలా. తర్వాత సమ్మేటివ్ లో ఈ కంటెంపరీ ఇష్యూ ప్రెజెంటేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఇంట్రొడక్షన్ రాస్తారు, ఫస్ట్ స్టెప్ అబౌట్ ది ఇష్యూ, ఆ ఇష్యూ ఏంటి అనేది. తర్వాత మళ్ళీ సేమ్ రిఫ్లెక్షన్స్ లో దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, అంటే భూగర్భ జలాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, అవి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఆవశ్యకత ఏంటి, ఇదంతా రోల్ అండ్ సిగ్నిఫికెన్స్. తర్వాత దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమి అరైజ్ అవుతాయి, దాన్ని కాపాడకపోతే మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తర్వాత కారణాలు ఏంటి, అసలు ఇవి అడుగంటిపోవడానికి కారణాలు ఏంటి, మనం ఎలా వాటి కారణం అవుతున్నాం, మానవులు, హ్యూమన్ యాక్టివిటీస్, ఇట్లాంటి భూగర్భ జలాలు కాదు, లేకపోతే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ ఉంటుందాం, అడవుల తగ్గిపోవడానికి, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ కి. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కూడా అవ్వచ్చు కంటెంపరీ ఇష్యూ. సో గ్లోబల్ వార్మింగ్ కి రీజన్స్ ఏంటి, హ్యూమన్ యాక్టివిటీస్ ఎలా దాటికి తోడవుతున్నాయి, ఇక వాటి వల్ల డిసడ్వాంటేజెస్, కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ రిఫ్లెక్షన్స్ లో వస్తాయి. నెక్స్ట్ సజెషన్స్ లో మళ్ళీ గవర్నమెంట్ కి చట్టాలు చేయాలి, ఆఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇండివిజువల్స్ నియంత్రణ పాటించాలి, అంటే పేపర్ సేవ్ చేయాలి, వేస్టేజ్ చేయకూడదు, ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కింద మనం ఆ అకాడమిక్ స్టాండర్డ్ అచీవ్ చేసామా లేదా అనేది ఎక్కడ తెలుస్తుందంటే వాళ్ళ సజెషన్స్ ఇవ్వగలగాలి, వాడి కారణాలు చెప్పగలగాలి, అక్కడ డిసడ్వాంటేజ్ పరిణామాలు అన్ని చెప్తే అకాడమిక్ స్టాండర్డ్ అచీవ్ అయినట్టే. వాడు సో కొంచెం స్పీడ్ అప్ చేస్తున్నాను, సారీ.
నెక్స్ట్ మ్యాపింగ్ స్కిల్స్ మనకి అందరికీ తెలిసినవే. మ్యాప్ డ్రాయింగ్ ఉంటాయి, ఇందులో అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఇండియా, చైనా, నైజీరియా, వియత్నాం ఇవన్నీ కూడా అవుట్లైన్ మ్యాప్స్ కి స్కోప్ ఉన్న ఏరియాస్. నెక్స్ట్ మ్యాప్ రీడింగ్ వచ్చేస్తే ఇప్పుడు ఉదాహరణకి జపనీస్ కంట్రీలో ఉండే ఏ దేశాలు జపనీస్ కంట్రీలో ఉండేవి, తర్వాత ప్లాటూస్, వింధ్యా సత్పురా పర్వతానికి ఉత్తరాన ఉండే ప్లాటూస్ ఏంటి, మాల్వా, చోటా నాగ్పూర్ అవి. సో అలాంటివి అడగచ్చు. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ లో స్టేట్స్ అడుగుతారు. స్టేట్స్ అయితేనేమో బార్డర్స్ చూపించాలి, అవుట్ లైన్. క్యాపిటల్ సిటీస్ లేకపోతే టౌన్స్ అయితేనేమో చుక్క పెట్టాలి. స్టేట్స్ కూడా చుక్క పెడుతున్నారు, ఇది తప్పు. స్టేట్ కి చుక్క పెట్టకూడదు. తర్వాత స్టేట్ రాసేటప్పుడు మొత్తం ఇక్కడ ఆ స్టేట్ బార్డర్ దాటిపోయే దాకా కూడా రాస్తారు. అంటే దానికి గుజరాత్ రాసేటప్పుడు గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ వరకు రాసిస్తారు, లేకపోతే గుజరాత్ తీసుకుపోయి రాజస్థాన్ లో లేకపోతే మహారాష్ట్రలో కూడా రాస్తారు. సో అలా రాకుండా బార్డర్ లోనే రాసేటట్టు, లేకపోతే ఒక చిన్న గీత గీసి ఆ బార్డర్ లో అవుట్ లైన్ గీసి ఆ అవుట్ లైన్ నుంచి బయట గీత గీసి రాయొచ్చు. అంతేగాని ఇప్పుడు ముంబై అనుకున్నాను అనుకోండి, ముంబై అన్నప్పుడు సముద్రంలో ముంబై పెడతాడు, అది ఎప్పుడు తప్పు అవుతుంది. అంటే అక్కడ నుంచి గీత గీయలేదు, చుక్క పెట్టలేదు, సముద్రంలో ముంబై రాశాడు, అరేబియా సముద్రంలో. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా మ్యాప్ పాయింటింగ్ జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయించాలి పిల్లలకి. తర్వాత పోర్ట్ సిటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాటిని డాట్స్ పెట్టి ఐడెంటిఫై చేయాలి, లొకేట్ చేయాలి. హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు ఈ మధ్య ఇండైరెక్ట్ గా. అంటే యూఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు న్యూయార్క్ చూపించాలి, అక్కడ యూఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అని రాయకూడదు, మళ్ళీ న్యూయార్క్ అనే రాయాలి అక్కడ డాట్ పెట్టి. తర్వాత రివర్స్ అడిగినప్పుడు గంగా రివర్ అని అడిగితే దాన్ని ఒక ప్లేస్ లోనే చూపిస్తే, ఉదాహరణకి ప్రయాగ ఉన్న ప్లేస్ లో గంగా చూపించారంటే అనుకోండి, అక్కడ చిన్న లైన్ గీస్తే ప్రయాగ మాత్రం ప్రయాగ కిందకి వస్తుంది, కానీ అది గంగా కిందకి రాదు. గంగా అంటే దానికి కోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అక్కడి వరకు డ్రా చేయాలి. దానికి గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా అంతే. అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, మహారాష్ట్రలో. తర్వాత అది ఏ రాష్ట్రాలు గుండా వెళ్తుందో ఆ రాష్ట్రాలు చూపించాలి. తర్వాత ఏ సముద్రంలో కలుస్తుంది. సో ఇవన్నీ. ఇంకా ఒక లూని రివర్ అడిగినప్పుడు మాత్రం సముద్రంలో కలుస్తున్నట్టు చూపించకూడదు, ఇసుకలో డెజర్ట్ లోనే ఇంకిపోతుంది కాబట్టి. సో అలాంటి ఈ రివర్స్ ఎప్పుడు లైన్స్ ద్వారా మనము ఇండికేట్ చేయాలి, వాటి కోర్స్ ని లైన్ ద్వారా చూపించాలి. మౌంటైన్ పీక్స్ చూపించేటప్పుడు వాటికి ఒక ట్రయాంగిల్ అనే సింబల్ తో ద్వారా చూపించాలి. తర్వాత రేంజెస్, హిల్స్ ఇలాంటివి అడిగినప్పుడు చిన్నగా గీతలు గీస్తాం కదా, అలా మన ట్రయాంగిల్స్ 2-3 అట్లా గీసేసి రేంజెస్ ని ఇండికేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. ఇందాక మనం అక్కడ రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరరీ ఇష్యూలో వచ్చిన ఇష్యూస్ లో సంబంధించి మనకి స్లోగన్స్ అడగచ్చు. అంటే రిఫ్లెక్షన్ కాంటెంపరరీ ఇష్యూ యుద్ధాల నివారణ, రిఫ్లెక్షన్ కాంటెంపరరీ ఇష్యూ పర్యావరణ పరిరక్షణ, రిఫ్లెక్ట్ కాంటెంపరరీ ఇష్యూని, అలాగే గ్రౌండ్ వాటర్ కాంటెంపరేషన్, వీటన్నిటికి సంబంధించి కూడా మనం స్లోగన్స్ అడుగుతాం. సో అది అక్కడ మనం సేమ్ అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతున్నాం. అంటే ఒకసారి అకాడమిక్ స్టాండర్డ్ 6 లో అడుగుతున్నాము సెన్సిటివిటీలో స్లోగన్ రాయమని, ఇంకోసారి కాంటెంపరరీ ఇష్యూలో రిఫ్లెక్ట్ చేయమని అడుగుతున్నాం. దాని ఇంపాక్ట్ అన్న రీజన్ అన్న సజెషన్ అన్న అక్కడ అడుగుతాం. తర్వాత పాంప్లెట్స్ కూడా మనకి కంటెంపరరీ ఇష్యూకి రిలేటెడ్ గానే ఉంటాయి చాలా వరకు. సో ఇక్కడ పాంప్లెట్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి నేను ప్రెజెంటేషన్ లో చిన్నగా స్లోగన్ ప్రెజెంటేషన్ ఒకసారి చూడండి. 2 ఈక్వల్ హాఫ్స్ ఇది అందరికి తెలిసిందే, బట్ అగైన్ తర్వాత మీనింగ్ఫుల్ గా ఉండాలి, 2 ఈక్వల్ హాఫ్స్ లో ఉండాలి, క్యాచీగా ఉండాలి. ఇక ఎగ్జాంపుల్ ఆఫ్ స్లోగన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇక టైటిల్ పాంప్లెట్ విషయానికి వస్తే ప్రెజెంటేషన్ ఫస్ట్ టైటిల్ తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకి ఫుడ్ సెక్యూరిటీ గురించి రాశారనుకోండి, పాంప్లెట్ అడిగినప్పుడు ఆహారమే ప్రాణాధారము, లేకపోతే నీరే ప్రాణాధారము, ఇలా సంథింగ్ ఒక టైటిల్ ఇవ్వాలి. తర్వాత నీడ్, ఈ ఫుడ్ సెక్యూరిటీకి ఆవశ్యకత ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ గురించి మనం ఎందుకు అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాం. పాంప్లెట్ అనేది ఎప్పుడు అవేర్నెస్ కోసమే డిజైన్ చేస్తారు. అసలు పాంప్లెట్ రాసే ఉద్దేశం అదే, రాయించే ఉద్దేశం అదే. పిల్లలతో వాడు పెద్ద అయిన తర్వాత సమస్యల్ని వాడు ఎదుర్కొనే సమస్యలు, వాడి ఊర్లో ఉన్న సమస్యలు, వాడు ఎదుర్కొనే సమస్యల్ని అందరికి తెలియజేసి అవేర్నెస్ ఇచ్చి దాన్ని ఆ సమస్య పరిష్కారం దిశగా
ముందుకెళ్ళడానికి ఈ పాంప్లెట్ తయారు చేయడం అనే స్కిల్ ని మనము పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇక్కడ వాడు సెన్సిటైజ్ అవుతాడు ఈ ఫుడ్ సెక్యూరిటీ మీద కానీ, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ, ఇంకా ఇలాంటి సమస్యల మీద వాడు అవేర్నెస్ ఇవ్వడానికి కానీ. ఇప్పుడు సపోజ్ కరోనా ఉంది, ఇప్పుడు కరోనా మీద చాలా మంది స్టార్టింగ్ లో పాంప్లెట్స్ చేశారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తుంది ఇది, అలా. సో ఇక్కడ నీడ్ రాయాలి ఫస్ట్, ఆవశ్యకత ఏంటి, అవేర్నెస్ ఎందుకు ఇస్తున్నాడు అనే అవేర్నెస్ ఎందుకు ఇస్తున్నాడు అనే ఆవశ్యకతను తెలియజేయాలి నీడ్ లో ఒక 2 సెంటెన్సెస్. తర్వాత అనాలిసిస్ చేయాలి ఇక్కడ, దానికి కారణాలు ఏంటి, ఆ సమస్య రావడానికి కారణాలు ఏంటి, దానికి ఇప్పుడు సపోజ్ ఫుడ్ సెక్యూరిటీ ఉంది అనుకోండి, ఇక్కడ అనాలిసిస్ ఏం చేస్తాడు, ఫుడ్ సెక్యూరిటీ కింద ఏమేమి పీడిఎస్ లో ఏమేమి చేస్తున్నారు, అంగన్వాడీలో, తర్వాత స్కూల్స్ లో, మిడ్ డే మీల్స్ లో ఇవన్నీ చేస్తున్నారు. సో అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అది అనాలైజ్ చేస్తాడు అక్కడ. తర్వాత అపీల్, ఈ అపీల్ ఏంటంటే సొసైటీకి, ఇప్పుడు వాడు పాంప్లెట్ ఎవరికి పంచుతున్నాడు, సొసైటీలో ప్రజలకి పంచుతున్నాడు, సామాన్య ప్రజానికానికి. వాడు అపీల్ ఏం చేస్తున్నాడు, ఏం చేయాలంటే అక్కడ మీరంతా ఇలా ఈ చట్టం, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, ఇది సరిగ్గా అమలయ్యేలాగా మీ వంతు కృషి చేయండి, మీరు ప్రశ్నించండి, లేకపోతే మీరు ఇంకేదైనా చేయండి అని అక్కడ అపీల్ చేస్తాడు. తర్వాత ఇది తప్పనిసరిగా ఉండాలి పాంప్లెట్ లో అపీల్ అనేది. ఇక నంబర్ ఆఫ్ కాపీస్, లాస్ట్ లో లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ కాపీస్ రాయాలి, రైట్ సైడ్ పబ్లిషర్ రాయాలి. ఇది ఎందుకంటే అకౌంటబిలిటీ కోసం. ఈ అకౌంటబిలిటీ అనేది కూడా మనం భరత్ అని సంథింగ్ సినిమాలో అకౌంటబిలిటీ గురించి బాగా చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఇతరులకి జవాబుదారీగా ఉండడం కోసం కాపీస్ అనేది, నంబర్ ఆఫ్ కాపీస్ అనేది, పబ్లిషర్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ పేర్లు రాయకపోయినా పర్లేదు, నంబర్ ఆఫ్ కాపీస్ లో కూడా నంబర్ రాయకపోయినా పర్లేదు, ఇంటింటికి పెట్టేసి వదిలేయచ్చు. రాస్తే ఒక 500, 1000 రాయాలి. కొంతమంది 301, 203 అలా రాస్తున్నారు. అలా ఎవరు పాంప్లెట్స్ ప్రింటర్ దగ్గర పోయి 203 పాంప్లెట్స్ నుంచి అంటే చేయరు. సో ఇలా చిన్నప్పుడు మనం 6th క్లాస్ నుంచి పిల్లలకి అలవాటు చేయాలి వాళ్ళకి ఇలా నంబర్స్ రాయడం విషయంలో. ఇక లెటర్ దగ్గరకు వచ్చేసరికి మనం లెటర్ అనేది ఇంగ్లీష్ లో, తెలుగులో రాసే లెటర్స్ ఏమో పర్సనల్ లెటర్స్ ఉంటాయి, యోగక్షేమాలు వాటికి సంబంధించి ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ లో లెటర్స్ ఏంటంటే అది కూడా మన సమస్యల్ని, ఇప్పుడు విద్యార్థి కానీ వారి చుట్టూ జరుగుతున్న సమస్యలు, ఇప్పుడు పారిశుద్ధ్యం సరిగా లేదు, సో ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎవరికైనా వాడు లెటర్ రాస్తాడు, కలెక్టర్ కి లెటర్ రాస్తాడు, లిక్కర్ ప్రొవిజన్ కి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకోమని. సో అలా ఈ లెటర్స్ రాసేటప్పుడు డేట్ స్టేషన్ రాయాలి రైట్ సైడ్ టాప్ లో. తర్వాత శానిటేషన్ అధికారి, ఎవరైతే అధికారి, పొల్యూషన్ కంట్రోల్ అధికారి కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ అలా శానిటేషన్ రాస్తారు. బాడీ ఇంపార్టెంట్ చాలా ఇక్కడ, అంటే ఏం సమస్య ఉందో చెప్పాలి, దానికి పరిష్కారం ఏంటో కూడా సూచిస్తూ సిగ్నేచర్ లైన్ ఏంటంటే కృతజ్ఞతలతో, లేకపోతే ఇలా విధేయులు అనేసి వాడి కింద వాడు పేరు రాయకుండా జస్ట్ ఇంటూ పెట్టేసి సిగ్నేచర్ లైన్ తో ఎండ్ అయిపోతుంది. దీనికి స్టెప్స్ లో కంటే బాడీనే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు, ఇది ఎందుకంటే అధికారులకు రాస్తున్నారు కాబట్టి అధికారి కూడా స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇది ప్రాక్టీస్ ఇస్తే మనం ఈ అకాడమిక్ స్టాండర్డ్ బాగా అచీవ్ అవుతాము. పిల్లలు కూడా దీనికి సామర్థ్యం కూడా వాళ్ళలో వస్తుంది. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఇక్కడ మనము నేను అక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. మనం కొన్ని చాప్టర్స్ చెప్పేటప్పుడు, అంటే పార్టీషన్ ఇలాంటివి చెప్పేటప్పుడు, ఫ్రీడమ్ మూమెంట్ చెప్పేటప్పుడు కొంతమంది నేషనల్ లీడర్స్ మనకి, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కానీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫౌండర్ అని, లేకపోతే మనం కొంతమంది లీడర్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేశారో అక్కడ చెప్పేస్తాం, కానీ అక్కడ మనం ప్రత్యేకంగా వాళ్ళ క్వాలిటీని డినోట్ చేయము అక్కడ. అంటే అతను కరేజ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశాడు, అతను ఎనెక్స్ చేశాడు హైదరాబాద్ ని, స్టేట్స్ అన్నింటిని కూడా విలీనం చేశాడు, ఇదే చెప్పుకుంటాం మనం అక్కడ. కానీ అక్కడ అతను అంత డేరింగ్ గా, అతను కరేజ్, ధైర్య సాహసాలు ప్రదర్శించడము, లేకపోతే దేశభక్తి కలిగి ఉండడము, ఇలాంటి పదాలు మనము పిల్లల్లో ఫస్ట్ నుంచే మనము 6th క్లాస్ నుంచి కూడా మన దీని క్వాలిటీస్ ని డినోట్ చేసే ప్రాక్టీస్ ఇవ్వాలి మనం.
తర్వాత నేను కూడా ఇది లాస్ట్ అంటే లాస్ట్ సెంటెన్స్ కన్క్లూజన్ లో నేను కూడా గాంధీ లాగా అహింసా మార్గంలో నడవాలనుకుంటున్నాను, అహింసా మార్గాన్ని అవలంబించాలనుకుంటున్నాను. సో ఇలాంటి నేను కూడా అనేది తప్పనిసరిగా ఇక్కడ యాడ్ చేసుకుంటే బాగుంటుందని అందరికీ సలహా. ఇది ఎవరైతే 10 GPA రావాలనుకునే వాళ్ళకి ఇట్లాంటి ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అప్రిసియేషన్ సెన్సిటివిటీలో నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే సపోజిషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అంటే ఇమాజిన్ యువర్ సెల్ఫ్, నీవే అధికారి అయితే, నీవే కలెక్టర్ అయితే లిక్కర్ ప్రొహిబిషన్ కి నువ్వు ఏం చేస్తావు, నీవే ఎన్నికల అధికారి అయితే సారీ ఇక్కడ పవర్ పోయింది సార్, కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తున్నది, మీరు కంప్లీట్ చేయండి. ఓకే సార్, అయిపోయింది సార్, జస్ట్ ఒక 2-3 minutes లో. సో నీవే ఎన్నికల అధికారి అయితే మాల్ ప్రాక్టీసెస్ ని అంటే వీటిని నియంత్రించడానికి, అనుచిత ప్రవర్తనలు, ఎన్నికల్లో అనుచిత ప్రవర్తన నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంటావు? సో అలాంటి సపోజిషన్ క్వశ్చన్స్ అప్రిసియేషన్ సెన్సిటివిటీలో మనం వాడికి స్టూడెంట్ కి అంటే వీటిలో ప్రాక్టీస్ ఇస్తే వాడు రేపు నిజంగానే అధికారి అయినప్పుడు ఏం చేయాలో అనే ఐడియా ఇప్పటి నుంచే వాడు ఫామ్ చేసుకుంటాడు. సో అందుకోసం ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ని ఈ టూల్స్ ని కూడా అంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఇవాల్యుయేషన్ చేసి ఆ స్టూడెంట్ లో ఈ క్వాలిటీస్ ఈ డెవలప్ అయ్యి ఇంకల్కేట్ అయ్యి ఆ సామర్థ్యాలు పెంపొందించడం మన ఉద్దేశం. సో వాటి గురించి మనం ఇప్పటిదాకా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా మాట్లాడుకున్నాము. అంటే స్టూడెంట్ సోషల్ స్టడీస్ టీచర్ ఒక స్టూడెంట్ ని ఏం చేయాలి, ఒక డెమోక్రటిక్ సిటిజన్షిప్ డెవలప్ చేయడానికి ఇవన్నీ అవసరమే. వాడు జవాబుదారీగా ఉండాలి, వాడు సమస్య పరిష్కరించాలి, కారణాలు అన్వేషించాలి, తర్వాత వాడి చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలించాలి, విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి, వివిధ కోణాల్లో నుంచి ఆలోచించాలి. ఇప్పుడు కొన్ని డెవలప్మెంటల్ గోల్స్ కొంతమందికి ఇప్పుడు భావమహల్య ఒక లెటర్ దాని గురించి మనం చెప్తాం, నర్మదా బచావ్. అక్కడ కొంతమందికి అది మంచి చేస్తుంది ఆ ప్రాజెక్ట్, కొంతమందికి నిర్వాసితులను చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఇష్యూస్ వస్తాయి అక్కడ. సో అట్లా అట్లా డెవలప్మెంట్ అనేది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ప్రభావం చూపిస్తుంది. సో ఈ ప్రభావం చూపించడం అనేది ఒక ఇష్యూ. సో డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ అనే ఇష్యూ రిఫ్లెక్షన్ అండ్ కంటెంపరేషన్ లో మనం దానికి సమస్యలను ఎలా సూచించాలి, కారణాలు ఎలా వెతకాలి, ఆల్టర్నేటివ్స్ ఏం చూపించాలి, అట్లాగే రిసోర్సెస్ కి సంబంధించి రిన్యూవబుల్ రిసోర్సెస్, ఉదాహరణకి మినరల్ రిసోర్సెస్ అన్ని అడగంటిపోతాయి, ఇంకొన్ని రోజులు పోతే కొన్ని పెట్రోల్ కోల్ ఇలాంటివి ఉండవంట, దానికి మరి ప్రత్యామ్నాయాలు వాడాలి, ఉన్న ఎనర్జీని సేవ్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి హ్యాబిట్స్ ని మనం పిల్లల్లో వాల్యూస్ ని ఇంకల్కేట్ చేయడానికి మనం సోషల్ టీచర్ గా పాటుపడాలి అని కొన్ని. ఇంకా లాస్ట్ స్లైడ్ ఇది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, పిల్లలకి మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొంత టర్మ్స్ కూడా, ఆ టర్మినాలజీ, క్వశ్చన్ టర్మినాలజీ కూడా ప్రాక్టీస్ చేపిస్తే 6th క్లాస్ నుంచి పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలోనే కాదు, తెలుగు మీడియంలో కూడా ఈ సమస్య ఉంది. ఏంటంటే ఉదాహరణకి ఎన్నికల సంస్కరణల యొక్క ఆవశ్యకతను చెప్పండి అన్నప్పుడు ఎన్నికల సంస్కరణల గురించి వివరిస్తాడు. సో అది అక్కడ ఆవశ్యకత అంటే ఏం చెప్పాలి అనేది పిల్లల వాడికి అర్థం అవ్వట్లేదు. అంటే కాన్సెప్ట్ తెలిసినా కూడా వాడు దాన్ని ప్రెజెంట్ చేయడం రావట్లేదు. అంటే ఇలాంటి మన ప్రాక్టీస్, ఇలాంటి క్వశ్చన్స్ ని, టర్మ్స్ ని మనం ఉపయోగిస్తూ క్లాస్ లోనే వాడికి మైండ్ మ్యాపింగ్ చేస్తూ చేస్తే, కాన్సెప్ట్ చెప్పేటప్పుడే చేస్తే వాడు ఇవాల్యుయేషన్ కి అక్కడ మనకి ఎగ్జామినర్ గా కానీ లేకపోతే వాడు రాసేటప్పుడు కానీ ప్రాబ్లం ఉండదు. సో ఇంకొకటి, హౌ డు యూ కంట్రోల్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్ అన్నప్పుడు కూడా ఎన్నికల్లో అనుచిత ప్రవర్తన ఎట్లా నియంత్రిస్తావు అని అడిగినప్పుడు ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనలు ఏంటో చెప్తాడు, కానీ అక్కడ వాటిని ఎలా నియంత్రించాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే ఆన్సర్ ఉండదు అక్కడ. కానీ మనకి కీవర్డ్స్ లో పాయింట్స్ వేరే ఉంటాయి. సో ఇక్కడ సోషల్ స్టడీస్ అందరూ ఏమంటారంటే ఏది రాసినా పాస్ అయిపోతారు, ఏదైనా రాయొచ్చు సోషల్. పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర పోయి మనం సోషల్ లో చదివే ఏముండదు, ఏదైనా రాయొచ్చు, ఏది రాసినా పాస్ అవుతాము అని. సో అక్కడ
10 GPA రావాలన్నా, మంచి స్కోర్ రావాలన్నా ఇలా అవన్నీ కూడా మనం ఏదో కరెక్షన్ లో ఓవర్లుక్ చేస్తాము, సరే కన్సిడర్ చేస్తాము, కానీ అవి ఇలాంటి ఇంప్రెషన్ పోవాలంటే మనమే ఫస్ట్ ఆ పిల్లలకి ప్రాక్టీస్ ఇచ్చి స్పెసిఫిక్ గా ఇది రాస్తేనే మీకు మార్కులు వస్తాయి, దీనికి ఇదే రాయాలి అని వాళ్ళు మనం చిన్న అలవాటు చేస్తే బాగుంటుందని. ఇక నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబలైజేషన్ అంటే ఈ ప్రపంచీకరణకు కారణాలు రాయనున్నప్పుడు ప్రపంచీకరణ ఫలితాలను రాస్తాడు వాడు. ఇక ఇంకొకటి క్లైమేట్ కంట్రోల్స్, శీతోష్ణ స్థితి కారకాలు రాయనున్నప్పుడు శీతోష్ణ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఏమేమి ఇన్ఫ్లుయెన్సెస్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి రాస్తాడు, ఇంపాక్ట్ ఏముంటుందో రాస్తాడు. తర్వాత సజెస్ట్ మెజర్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీడిఎఫ్ అన్నప్పుడు పీడిఎఫ్ ఆవశ్యకత రాస్తాడు అక్కడ. దాన్ని ఎలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా సమర్థవంతంగా దాన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి, అసలు ఆహార కొరత లేకుండా ఎలా చూడాలని అడిగితే వాడికి అక్కడ సలహాలు అడిగినప్పుడు దాని ఇంపార్టెన్స్ చెప్తాడు, సిగ్నిఫికెన్స్. సో సిగ్నిఫికెన్స్ చెప్పాలి, ఎక్కడ మెజర్స్ సజెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాలి, ఎక్కడ కారణాలు ఫ్యాక్టర్స్ చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే స్టాండర్డ్స్ ప్రాపర్ గా అచీవ్ అవుతామని. ఇంకా సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోalition పార్టీస్, ఇక్కడ కూడా కోalition పార్టీస్ యొక్క సంకీర్ణ ప్రభుత్వాల ఆవశ్యకత ఏంటన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల అంటే ఏమంటారు ఫుల్ టర్మ్ గవర్నమెంట్ ఉంటదు, లేకపోతే ఇలాంటివి ఏదో రాస్తుంటాడు, అంటే సరిగా పాలసీస్ ఇంప్లిమెంట్ కావు, ఏ కొత్త పాలసీస్ రావు, అది ఇంపాక్ట్ కి సంబంధించిన ఆన్సర్. కానీ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆవశ్యకత ఏంటి, అసలు అవి ఎప్పుడు డెమోక్రసీలో కోalition పార్టీ యొక్క రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగితే దానికి ఇంపాక్ట్ రాస్తాడు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఫోకస్ చేస్తూ కాన్సెప్ట్ చెప్పేటప్పుడే చెప్తూ ఉంటే మనకి ఇవాల్యుయేషన్ లో మనం అనుకున్న స్టాండర్డ్స్ ప్రాపర్ గా రీచ్ అవుతామని, నాకు ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరికీ, తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ను ఒక దాదాపుగా ఒక 1 అవర్ అనుకోండి, 55 minutes 1 hour బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన సోదర మిత్రులకు, ఉపాధ్యాయులకు దీని మీద ఏదైనా సందేహాలు ఉంటే చాట్ బాక్స్ ఉంది సార్, ఎందుకంటే మనము టైం తక్కువ ఉంది కాబట్టి చాట్ బాక్స్ లోపల మీ యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే దాన్ని టైప్ చేస్తే మేము దాన్ని చదువుకొని దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సెషన్ లోపల సీతాలక్ష్మి మేడం, మీరు స్టార్ట్ కావచ్చు మేడం. సీతాలక్ష్మి మేడం. సీతాలక్ష్మి మేడం గారు ఉన్నారండి? Sir, is it audible, sir? Yes మేడం, ఆడిబుల్ మేడం. Is it audible? ఆడిబుల్. Okay, మీరు ఏమైనా స్లైడ్స్ ఉన్నాయంటే చెప్పొచ్చు, లేకపోతే అట్లానే కంటిన్యూ చేయండి. No slides, sir. ఓకే రైట్, మీరు కంటిన్యూ చేయండి. Shall I continue? ఓకే సార్, కంటిన్యూ మేడం. Okay. Good evening to everyone. First, I am very thankful to our district personnel and officers for giving me this opportunity to share my views with you. Sorry, sir, I want to continue in English only. I am comfortable. ఓకే మేడం, నో ప్రాబ్లం. ఏదైనా అవసరమైతే తెలుగులో చెప్తాం మళ్ళీ. Okay, sir. Today we are going to have a session on project method in teaching process, how to select the project for the project works. First of all, we must know what is meant by why project method is necessary today in a teaching educational learning process. It is most important. Previously we used to call as a social studies, but the term has changed as a social science. So why it is necessary, why it has changed means now social studies also we are dealing. Previously it was only confined to the subject social studies, but today it is a scientific approach.
So in this scientific approach of the study of the social studies, I feel that project method plays a vital role. So most of the teachers in the academic standards, ఇప్పుడు సునీత కన్నా చెప్పారు, ప్రాజెక్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మార్క్స్ ఇస్తున్నారు. బట్ టుడే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ whenever I went in a monitoring team, whatever the things I have observed, just I want to correct it in this. I feel this is only the opportunity. So in brief, I can say project methods. చాలా మందికి ప్రాజెక్ట్ మెథడ్ అనగానేమి అనేది ఒక చిన్న వర్డ్ లో చెప్పాలి అంటే సింపుల్ థింగ్, ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ వర్క్ టు ఫైండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టు ఇంప్రూవ్ ద ఎగ్జిస్ట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఎవర్ మన ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం కలెక్ట్ చేస్తూ ఇంకా మోడిఫై చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ మెథడ్ అని నేను అనుకుంటాను. సో ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యూజువల్లీ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, PBL, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో హౌ టు ఇంప్లిమెంట్ PBL, ఇది నేను గమనిస్తున్న చాలా చోట్ల సో మెనీ ప్రాబ్లమ్స్. నేను కూడా 70-80 స్టూడెంట్స్ ఈచ్ క్లాస్లో ఉన్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఎలా చేయాలి, ప్రాక్టికల్గా వెళ్దాము అనే విషయంతో నేను ఈరోజు ఒక ఉదాహరణతో ప్రాజెక్ట్ మెథడ్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. So type of the project, how to implement PBL అనేది మనం గమనిస్తే ఇట్ షుడ్ బి ఆల్వేస్ మనకు బుక్లో నేర్చుకునేది అలా కాకుండా నేనేమనుకుంటున్నానంటే ఇట్ షుడ్ బి డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ కెపాసిటీ, తర్వాత టైప్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్, వాళ్ళ యొక్క రిసోర్సెస్ మనం గుర్తు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు అది ఫైండింగ్ సొల్యూషన్కి రిలేటెడ్ ఉండాలి. సో అలాగే ఇట్ షుడ్ బి ప్రెజెంట్ టు ద పబ్లిక్. ఇలాంటివి కొన్ని మనం మైండ్లో పెట్టుకొని ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం అది సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను గమనించింది కొన్ని చాలా దాంట్లో ప్రాజెక్ట్స్ చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే సైంటిఫిక్ అప్రోచ్ అనేది లేదు. ప్రాజెక్ట్ మెథడ్స్లో ఆ స్టెప్స్ ఉంటుంది. సమ్వేర్ ఒక్కొక్కసారి నేను వెళ్ళినప్పుడు ఏం స్టెప్స్ మేడం, ఎలా, వేర్ ఆర్ ద 13 స్టెప్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని అడిగినప్పుడు ఏం స్టెప్స్ మేడం అని అడుగుతున్నారు స్టూడెంట్స్. సో టీచర్స్ షుడ్ అవేర్ అబౌట్ ద 13 స్టెప్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్. That I will explain with the example one, because time is limited. 1 or 2 examples I will explain with the steps of the project. So most of the teachers not following the steps of the project. I feel some of the teachers just giving the information, or by seeing the information they are awarding the marks to the students. So for example, we are giving some schools I have seen that they have given a project on Himalayas for 10th class students. They have nicely written good decorative work, but no steps at all. Project steps anedi ledu. 10 out of, because of their handwriting, because of they just students are writing the information and like types of the Himalayas or the uses of the Himalayas and the nice scenery of Himalayas they are pasting, and the teachers are awarding marks 10 out of 10. There are no steps. There is information, but a student is unable to keep how it should be kept in the project method. అది మనం ఎంఫసైజ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మెథడ్ గురించి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సపోజ్ something after completion of the project, if you ask students, they are unable to tell the definition or the causes, reasons, impact. Just they have gathered information from the internet and they are pasting the pictures nicely, and they feel satisfied. Project work is completed. No, that is not a project method. Project method means after completion of the project, the student should have the knowledge
about what the definition of the aspect, the definition of the topic, what you have given, or the whatever the reasons, concepts, and also they have to tell about the impact or the conclusions, data analysis, everything. They should aware what they have done. Appude that is a real project, that will be a good project, I feel. So suppose if your teachers are giving Himalayas projects. So with example, just I want to, how to present the project. So first print to press, there should be 7 steps, I feel. First one, name of the project. So Himalayas, whatever they write. Then second, student name. Third, roll number. Fourth, class. Next, fifth one, type of project. What is type of project? Here again, doubt arises. Individual or a group. Some projects can be given group projects, some individual. Suppose student is preparing on his own charts or models, whatever. Then it can be written as an individual. Suppose if it is a group activity, suppose collecting data. Suppose second lesson we have a literacy rate project or something, population. If you want to give a project as a group, then you should mention type of project as a group project. Next, the sixth one, you have to mention resources from where they have got. Might be electronic media or somewhere, might be internet, might be library, whatever. Resources they should write. Next, at the same time, seventh one, method of data collection. This is very important. Method of data collection, so many methods are there. All those will be discussed already. Suppose whether it is an interview method or a questionnaire method, a tabulation or electronic media or the newspaper, all those things, wherever they got, those should be written specifically as a methods of data collection, whether an interview technique or a questionnaire technique or whatever, survey method or whatever. Next, second, presentation is very important. Steps of presentation. Here, so many teachers or students, I'm sorry to say, some of the teachers, I think, just getting confusion. How to write, how to present the project. So it should be first they have to write introduction about the Himalayas. We are taking here example Himalayas. So we have to write. Second, there should be very important objectives. Heading should be objectives. No headings at all in the project. What objectives, how they will write objectives, just I'm giving 2 examples. To know the types of the Himalayas, to know the uses of the Himalayas, or to know the relation of the Himalayas and agricultural development, whatever. At least 2 or 3 objects, why they are doing this project, what is the necessity, by doing this project, what they are learning. That objectives definitely should be written, then only it will be called as a scientific approach. Next, the third one, there should be a data collection heading. So under this heading, what are the things come? Suppose a definition, here definition will not be there. Suppose if you are giving a latitudes project, then you get a definition. Next, types. Here greater Himalayas, lesser Himalayas, or types should be written. That matter should be written. Then uses, uses divided and should be kept under the heading of the data collection. Next, what is next step? Data analysis. So here confusion. Data analysis means what? So whatever they have gathered information from the internet, that should be kept in a tabular form. Is it audible, sir? Yes, madam. Is it audible? Audible, madam. Continue. So some data analysis. So whatever pictures you are collected, whatever the tables, whatever the maps, whatever you pasted on the left side, that
should be explained. That should be, suppose Himalayas you have taken as a project. So Himalayas, so whatever you have gathered, suppose for example, well, you put it in a tabular form, like a peaks in one row, height of the peaks, rivers, next whatever the terrain region or whatever the trees that are growing. Like that you have gathered information you kept in the tabular form. That should be analyzed. These are trees are growing, these are rivers are flowing. Like that, the student should able to create on his own and should write. Not here the students are just copying. So the teacher should guide before itself, before giving project itself. The teacher should teacher should not give the solutions. Teacher should always help the child how to write. One class, one Friday or Saturday, you should plan and you should give what project you are going to take, how the test should be, and ask the students to write in a rough. Then only they had to make the things in the write in the project book. Then it will be good. Next is fifth last step, findings and conclusion. So here we are awaiting the marks, findings. After collection of the data, what are the findings? Means suppose Himalayas projects. So how the Himalayas are helping for the climate or the agricultural development, how the economy of the India, like that, how Himalayas are helping for the trade. Like this, they have to apply their knowledge in the finding and the conclusion heading. So for that, the awarding marks will be there. How the teacher should award the marks for the project matter. So whatever they have report of a presentation, for that 7 marks, and whatever the conclusion part and same thing, whatever they have felt, that should be the students should be able to talk. So in the 70 students class, 80 students class, all the students are unable to interact with the students. So how we can by written work we are awarding marks, and also we should randomly we pick up the children and may call anybody. So we had to ready for the speaking about my project in the class. Like that, the student should, teacher should say, I will call any number, then only I will award the marks. So all the students in the big class, we can't call all the students for the development of the communication skills or the presentation of the project. We can call only 5 or 6 students, but at the same time, teacher should develop awareness or fear. A teacher may call anybody. We don't have, we had to get prepared with. So for the communication skills or the conclusion part 3 marks, and report of the preparation of the project 7 marks, like that. Then after for 10 marks, if we are taking, that should be when we are keeping in the register, just to make by 2 and 5 marks we will award. So that is that steps should be needed in the project method. So next time onwards, I feel that all level, just all the students, teachers, what they are doing, just full information, just like a paragraph, 10 pages, 20 pages, with a good handwriting, with decorative works, with good scenery, they are presenting and teachers are awarding the marks. But after after the completion of the project, student is unable to, though they wrote 10 pages, 20 pages, they are unable to write the definition or causes, unable to tell in the question paper. So where is the drawback? We have to question, we have to put a question for ourselves. So you pick up the child, you pick up the project and prepare the child. After completion of the project, that a student should be able to tell. Some of the teachers say, some students are not coming regularly, or some students, whole big class, practical problems I am talking now, a big class, and there is a less time. So how to complete? It's a very headache project method, but we had to plan, we had to do, because it is a scientific approach. So at the same time, what we had to do, before 1 month,
before 1.5 months, we should prepare ourselves what projects we should give for this month, 1 month before. And next, every Friday, Saturday, we had to follow up the students. How far you have written, you had to come and present. So by that, if one clever student or one best student, if come and present in the class, the other students learn the things. So at least they will aware we had to do we had to complete it. So just copying the projects, 10 20 students, okay, 10 or 20 students they are doing, the rest of the students they are copying. So instead of that, make the group leaders and ask the group leader to prepare their group actively, because teacher can't do everything and there is a very less time. And also we have other lot of works. We have so many classes. At the same time, we had to finish the project works for the 5 classes. Means it is and also project method itself is a time consuming. So ask the students to prepare at home. So 11 steps should be, if you want, I will, if time permits, I will give another example for the small kids, 8th class, 7th class students. So if you are giving latitudes, longitudes project, just they are drawing and they don't know what is meant by latitude, what is meant by longitude. So that should be, so that you just make the groups. Some students should write the definition. Some students write differences between the latitudes and longitudes. Some students should prepare uses of the latitudes and longitudes. And ask the students, 3 students, to read out or to express their views on Saturday. After that work only, as the latitudes and longitudes project, if they give, then the at least 100 members of the class, at least the 60% of the students able to write, because they have already listened with their peer group. I feel that is a project method and awarding marks. And another one is the reflection on the contemporary issues. Already Sunita Madam told, it is all the contemporary issues must be a social issue, but all social issues are not a contemporary issues. So how to give? So here teachers know everything. Again, teachers say, oh, how they will do. Some people, they are in living in rural areas. Some people, they are unable to write the sentences. To overcome these problems, teacher has to spend for the social studies Friday and Saturday for the practical approach of the methods of the social studies. That is, it might be a project method, or it should be, the time should be given as for the reflection of the contemporary issues. So here I hope if anybody have any doubts, the steps of that. So in the project method, it is must and should all the teachers should have their projects 13 side headings, and what should be written, how it should be written. You should away, and you should make sure the student should away from 6th class, 7th class onwards. Then if they come to the 10th class, it will not be difficult for them. So try to teach the steps of the project method. Then only we will be comfortable when the students come to the 9th or 10th classes. Second thing, okay, sir, shall I close this project method and will continue contemporary issues? Okay, continue, madam. Okay. So this is about the project method. And what one more thing, what the topics should be given for the project method from 6th class to 10th class, how it should be given. Just I want to review the thing. So if you we can take, suppose this is 6th class, we can give the projects that is directions, or we can give a latitudes, longitudes, or we can give a unity in diversity, like that, those projects. So here we should consider the age of the children. They are unable to write, but just ask them to write only 10 lines or 15 lines.
That lines also we should discuss in Friday and Saturday. At the same time, ask them, and also they should not never copy the words of the teacher. We should develop the creativity of the children. So ask them to write their own. Whoever write their own, I will give a good marks. Like that, we should appreciate the children. Then only the creativity skills of the children will be developed, I feel, I hope. Seventh class, we can give so many things, projects, water cycle, or a Mughal Empire, Bhakti movement. But only they should not write the paragraphs or the pages. That should be written as a analysis way. Findings and conclusion should be what they have in the under the conclusion. Findings should be written very well. Next, eighth class, if you take seasons, we can do rotation, revolution of the earth. Suppose if we take a history part, 1857 revolution. I have seen some schools, just they have written whole whatever they have seen in the textbook, that copied just Jhansi Lakshmi Bai photo they have there and got 10 out of 10. What is that? That is not a project. So how it should be? There should be a presentation. Presentation, not copying project. It should be presented. How the teacher should tell. These points should be come under the data analysis. These come under the data collection. These come under the conclusion. Like that, a teacher should act as a guide. Take one class or two classes. Then the student, after doing 2 projects, 3 projects, they will aware of how to do the project. Then there will be a qualitative education. So suppose the content part, they can write 4 types of causes. And heroes, the Jhansi Lakshmi Bai, other leaders, they can be write about their greatness. And analysis part, they had to write results of the 1857 revolution or effects. What is that? And the conclusion part, I said already, it's a very important part. The student should be able to analyze and conclude about the failure of the 1857. What are the reasons and what should be like that? He has to conclude. And also conclusion never should be a closed end. It should be open end. What is meant by open end? Open end means the others can continue the project, share their ideas. Should not give closed end. Means others should investigate, others should continue the project. So like that. And a teacher should not give this is only the correct one. You write this one under the conclusion part. No, that the child should write. That might be good, madam. Like that, ఇలా ఉండి ఉంటే మనం గెలిచే వాళ్ళము. ఇలా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు రాయాలి. We should left the ideas, conclusion part to the student itself. So teacher should act as a guide. And second, suppose if you want to give a group projects, you can give BMI project. Next, body mass index project. Ask the students to collect their height and weight and applying the mathematical formula, and they try to ask them to draw the graph. So I have done when I was in the old school with the students. They had nicely drawn 10th class students and 8th class students. And also you can some teachers, they are giving projects as a Gandhiji, just Gandhiji. What is Gandhiji? They start writing. So how to put in it? So you ask the students to do a group project. Ask them role of the Gandhiji in the freedom struggle. So one group should prepare in the non-cooperative movement or Satyagraha or Quit India movement. Like that, if you divide the parts and give the students and make the project complete, then that will be useful for the student, I hope. And also for the school also it will be useful. And always I feel that ask the student project, when we are doing project, one should be model based. If they are doing a year by year, from every year, suppose one model, one class, 5 classes, 5 models, just they are preparing charts
and they are pasting. And some projects are no charts, nothing. Only they getting the information, pictures from the internet, just pasting, and they don't know what it is also. So that is the position that we should correct, I feel. The teachers here plays a vital role, important role to correct the project method, I feel. And ninth class, beautiful topics are there: earthquakes, or volcanoes, or planetary events, some green revolution, so many things, whatever the things. But projects give the freedom to the children what you want to do. How just you teacher should give the guidance to do the things. Madam, we don't find time all these things. If we feel there will not be any work, when any outcome from the student, because whether we feel time, we have a time or not, it is our duty first. We have to engage at least 2 days on the project works. Might be slowly, if the students get the knowledge, it will be successful. But we have the project method must and should follow the 13 steps from the beginning, not in the 10th class, not in the 9th class. Next, 10th class projects, if you come, you can give global warming, or a Hitler, role of the Hitler, Mussolini in his world wars, sustainable development, or a group projects, we can give literacy rate, all those things, some of the things. If we think we can create anything, I feel. So reflections on the contemporary issues, another topic has given for me. As time is very short, just I want to be fast. So here already Sunita madam has discussed about the reflections on the contemporary issue. So here, how to how to explain, most of the teachers just get in confusion. So first one, how to conduct. In that, under this heading, we had to see one, identification of topic. Topic should be identified by the teacher. There should be a clear concept. Second thing, writing important topics on the board. The teacher should write the topics on the board. Example, I want to explain with how to take the topic. Suppose teacher should write on the board. Suppose if you want to take the situations of the farmers in Telangana state, if you want to give you want to give this topic as a contemporary issue, then what you have to give is just write on the board. First one, improvement of the condition. What measures you will suggest to improve the conditions of the farmers, or explain the impact of the brokers in selling agricultural products, or such as facilities to be improved in Raitu Bazaar or market system. Like that you select, or depending upon your class strength and depending upon the groups, you try to give same topic as a by dividing 5-6 topics, and give the freedom to the children to select whatever they are aware, whatever they like. Ask them to write the topic. That is how to conduct. Second step, what must students do? After selecting, how they have to do. So students should select any one of the topic, then they have to write reflections. So introduction, and it should be written not more than 2 paragraphs. They are writing 5-6 pages, just like a project method. So not like that. Contemporary issues, that whatever they have opinion. So 6th class, 7th class, they can't write. They can't write even a sentence. So what we had to do, you had to help. We had to help. This is just like a storytelling. We had to give the ideas, then ask them to write in the sentences. Only 5-6 sentences. Let it be 5-6 sentences, more time for their standard, 6th class, 7th class. Afterwards, they will develop to write on their own, I feel. So they had to, then whatever they have written, conclusion, then 3 parts they had: selection topic and reflections. And in the reflection, 2 paragraphs, what it is meant and how it is affecting. All those things, whatever they know, what are the solutions. Like that, they had to write 2 paragraphs. Then
After that, ask the children to present in the class. So that is the presentation of the contemporary issue. So many children, they are writing in the books, but afterwards they are unable to say what they have written. Then how to select a topic for a contemporary issue? They can select any issue that is coming from a newspaper or coming from an electronic media or whatever the social issues like a dowry system, child labor, child marriages, or a cyber crimes, or a discrimination, or whatever the impact of the demonetization, or the impact of the GST, whatever they have a freedom you can give and give the topic. Then how to write present. So again they had to write name of the topic, all those things, source and description, not more than. So contemporary issue with these headings, name of the topic, second one source, and third one description, not more than 2 or 3 paragraphs. Then last part we are avoiding reflection of the students, means what solutions they are going to give after observing, after knowing the issue. So those things, those creativity, we had to avoid the marks for the contemporary issues. So, so project method, contemporary issues. If we follow, slowly the students will be clear about what they have writing, what they are thinking, and how to express. All those things we can develop easily. Just spending 2 days, instead of teaching the lessons, you can spend, we can spend, we are ready, if we are ready to spend Friday or Saturday, then it will be good. Definitely, students are, one more thing I want to say, we should not be vague. So different, we have lot of knowledge, but at the same time, we should not divert to the other topic. If we are starting one topic, again we are diverting to other topic. If our whole period is going like that, the student cannot get the conceptual idea. So whatever the first we have planned, what issues we should give, how it should be presented, if we ready, and if you give in a limited time, then the student will not get confused and get a good idea. And after that, we ask the children to get more information, whatever I had taught, just get more information from the other resources and put in 2 or 3 paragraphs and express in the classroom just by asking 3 or 4 students on Saturday. The other students listen, and whoever not completed the work, they are able to complete the work. So practically, for me, I have 80 students. Still, I am doing the work, but still success is a 60% or 50%. Still, I am trying to implement the methods, but it is very difficult because a lot of portion is there, a lot of students are there, so other works are there. So even though we have other works, even though there is a lot of fact, but at the same time, the teacher should have an objective, how to follow, how we reach the students with the knowledge and contemporary, the content satisfaction. Then only we are a successful teacher. If the students are writing just with a good handwriting, writing the work, copying from the internet, and pasting the nice pictures, I feel that those are not a good projects. Thus, if the student is able to tell whatever they have learned, then only that will be called as a good contemporary issue or a good project, what they have done. Again, while awarding the marks, the teacher should, for the description part, whatever they have, for that, how they have written, that for that matter, 7 marks. And also for the reflection, communication, how the student is able to tell, or if all the students are unable to talk, whatever they have written in the conclusion, their opinion, you should award 3 marks, total 10 marks by dividing 5 marks. So randomly all the teachers, just they are giving 10 or 9 out of 10, 8 out of 10, like that. So you should first satisfy ourselves. We should satisfy ourselves. Then only the student can satisfy, I feel. So with all, I hope
I am clear how to conduct the projects, how to select the topic, and how to maintain the class discipline while conducting the project method and contemporary issue. I am very thankful for giving me this opportunity to share my views with our staff. Thank you once again. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సీతాలక్ష్మి మేడం, మీరు చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్ లో. బట్ సరే, ఎందుకంటే సక్సెస్ స్కూల్ కూడా బాగానే ఉన్నాయి, మోడల్ స్కూల్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అయితే మీ దగ్గర ఏదైనా ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాటికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే మన ఇప్పుడు సోషల్ గ్రూప్. Sorry sir, I don't have any material. Whatever I am practicing, those things I have written and I kept in front of you. ఓకే రైట్. ఓకే, మనకు దీనికంటే ముందు సోషల్ స్టడీస్ సిసి మెథడ్ ఇంప్లిమెంట్ స్టార్టింగ్ అయినప్పుడు మనకు గవర్నమెంట్ ద్వారా మనకు మోడల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ కాంటెంపరరీ ఇష్యూస్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి స్టెప్స్ కూడా ఉన్నాయి. Before 2 days itself, I had information on this topic. I just this is the first time for me to be a research person. I hope I understood for all. Thank you. ఓకే మేడం, మీరు బాగా చెప్పారు. ఫస్ట్ టైమే కానీ మంచిగా చెప్పారు కొంచెం, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరం కూడా దాదాపుగా ఒక 200 మంది ఉపాధ్యాయులం ఇప్పుడు అందరం దీనిలో కలిసి ఉన్నాం ఇప్పుడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అయితే ఇప్పుడు మిగతా సోదర ఉపాధ్యాయులు కూడా మనకు ఆల్రెడీ సోషల్ స్టడీస్ మాడ్యూల్ ఒప్పటి కూడా ఉన్నాయి, ఇంకా చాలా మంది తయారు చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి మంచి ఉన్నటువంటి ఏవైతే మీరు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఎస్ మేడం చెప్పండి. ప్రాజెక్ట్ స్టెప్స్ తర్వాత కంటెంపరరీ స్టెప్స్ నేను సోషల్ ఫోరం లో పెట్టాను సార్ ఇప్పుడు. ఓకే రైట్. మిగతా వాళ్ళు కూడా ఓకే రైట్. సోషల్ ఫోరం వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో షేర్ చేశాను. అదే నేను సీతాలక్ష్మి మేడం కి కూడా అది షేర్ చేశాను స్టెప్స్. ఓకే రైట్. ఇప్పుడు అది థ్యాంక్ యూ. Actually, in my project, steps must and should, I feel that every day I am whatever practicing, that only I kept my views in front of you. ఓకే థ్యాంక్ యూ మేడం. మిగతా ఉపాధ్యాయులు కూడా అభిప్రాయాలు చాలా ఉంటాయి, ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ మనకు ఒక పెద్ద సమస్య. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్న దగ్గర పిల్లలు జస్ట్ కాపీ చేస్తున్నారు, నెట్ నుంచి తీసుకొస్తున్నారు. సరే, దాని యొక్క లక్ష్యాలు ఉంటాయి, మనం దానికి తగ్గట్టుగా స్టెప్స్ ఫాలో అవుతూ చిన్న చేయించుకుంటా మనం ముందుకెళ్తే. వహీ సార్, సమస్యలు మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. ఒక 4-5 సమాచారం సేకరించి ఎందుకు పెరగడం వల్ల మా సామాన్యుల పైన ఎట్లా భారం ఉన్నది, దాని పరిష్కార మార్గాలు ఏంటిది, అలాంటి కొద్దిగా ఆలోచన చేస్తే పిల్లల యొక్క సమాచార సేకరణ ఉంటుంది, దాన్ని రాయడం ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. దీని వల్ల లాభాలు నష్టాలు కూడా అంచనా వేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ సార్, ఇంకా ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనము ఎందుకంటే టైం బాగానే అయింది, ఎందుకంటే 6:30 ఈ రోజు ఫస్ట్ డే కదా, కొంచెం అందరం జాయిన్ అయ్యే వరకు కొద్దిగా టైం పట్టింది. ఇంకేం ఉన్నారా మీరు ఆన్లైన్ లో ఉన్నా? అందరికి ఆర్పిస్ అందరికి పార్టిసిపెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్. చాలా చక్కని ప్రోగ్రాము. సునీత మేడం, తర్వాత సీతాలక్ష్మి మేడము, వహీద్ సార్. అయితే ఇందాక నుంచి డిఓ సార్ మాట్లాడతానని అన్నారు, కానీ కమిషనర్ మేడం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉండడం తోటి మాట్లాడలేకపోయినరు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుండొచ్చు ఈ రోజు సాయంత్రం వరకు అందరికి, ఆల్ టీచర్స్ కి. అయితే మన మధ్యలో డిసిబి సెక్రటరీ లింబాజీ సార్ ఉన్నారు ప్రస్తుతము. సారు పార్టిసిపెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడతారు. ఓకే సార్, రైట్ సార్. Good evening to all resource persons. Good evening, sir. Okay, sir. Continue, sir. Good evening, sir. The state resource persons also. Okay. Namaste. మంచి కోఆర్డినేట్ చేస్తున్న వైస్ సార్ అండ్ ఇందాక మాట్లాడిన సునీత కన్నా గారు అండ్ సీతాలక్ష్మి గారు అండ్ టీచర్స్, ఆల్ టీచర్స్. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతున్నది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. సో ఈ మనం జూమ్ మీటింగ్ పెట్టుకోవడం అనేది జనరల్ గా ఫిజిక్స్, సైన్స్, మ్యాథమెటిక్స్, బయో సైన్స్
ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కానీ మనం పెట్టుకుంటూ ఉంటాం ప్రతిసారి మన జిల్లా స్థాయిలో. కానీ ఈసారి మరి కోవిడ్ పాండమిక్ కారణంగా మనం జూమ్ మీటింగ్ అనేది సోషల్ లో కూడా ఈసారి ట్రైనింగ్ టేకప్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. అయితే ఈ ట్రైనింగ్స్ అన్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే రోజు మన డిఓ సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత ఈ సందర్భంగా చాలా ఇనిషియేషన్ తోటే మనం ఇవన్నీ ట్రైనింగ్స్ తీసుకుంటా ఉన్నాం. రోజు ఏమైందంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2017 రిజల్ట్స్ అనేది రివ్యూ చేస్తా ఉన్నాం. రివ్యూ చేసే క్రమంలో ఇప్పుడు న్యాస్ అనేది నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది లర్నింగ్ అవుట్కమ్స్ బేస్ మీద జరిగిన టెస్ట్ అది. లర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఇష్యూస్ మీద ఆ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎట్లా ఉందంటే థర్డ్ క్లాస్ లో 71.47%. లింబాజీ సార్ మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది. థర్డ్ క్లాస్ లో 71.47% ఉంది మ్యాథ్స్ రిజల్ట్. ఫిఫ్త్ క్లాస్ లో 62.35%, ఎయిత్ క్లాస్ 47.16%, 10th క్లాస్ వచ్చేసరికి 42.19% ఉంది. అంటే థర్డ్ క్లాస్ లో 71 ఉన్న పర్సెంటేజ్ ఫిఫ్త్ వచ్చేసరికి 62 తగ్గిపోయింది. ఫిఫ్త్ లో 62% ఉన్న రిజల్ట్ ఎయిత్ వచ్చేసరికి 47 తగ్గిపోయింది. ఎయిత్ లో 47 ఉన్న రిజల్ట్ 10th వచ్చేసరికి 42% పడిపోయింది అనమాట. ఈ విధంగా ఎందుకు అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అంటే పిల్లలకు క్లాస్ రూమ్ జరుగుతలేదు, అక్కడ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు తీర్చలేదు అనే ఉద్దేశంతో ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్టులు కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలి. టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, బాగుందని చెప్పి. సార్ కొద్దిగా వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతున్నది లింబాజీ సార్, అది ప్రాబ్లం ఉందేమో, కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ యొక్క ట్రైనింగ్స్ ను టేకప్ చేయడం జరిగింది. ఓకే రైట్ సార్, బాగా వస్తుంది, కంటిన్యూ. ఓకే. సో అందులో మనము ఈసారి సోషల్ ను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం, సోషల్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇందులో మనం స్టేట్ ఆర్పీలను పిలవడం ఇంకో అరుదైన విషయం ఇది. సో ఈ యొక్క మనము 4 రోజుల ట్రైనింగ్ లో 15వ తారీఖు నాడు మీకు ఉండదు, 16 నాడు ఉంటుంది. ఈ 4 రోజుల ట్రైనింగ్ లో మనం ఏదైతే విషయాలను నేర్చుకుంటామో ఇవన్నీ విషయాలు కూడా మనము క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరగాలి. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడే మనం నేర్చుకున్న విషయాలకు సార్థకత అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మెయిన్ గా నేను కొన్ని విషయాలు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మనకు లైబ్రరీ అనేది సోషల్ స్టడీకి సంబంధించిన బుక్స్ కూడా మన లైబ్రరీలో ఉంటుంది. ఆ బుక్స్ కూడా తెప్పించుకొని ఆ పిల్లలకు ఒక సిస్టమేటిక్ గా ఏ క్లాస్ కు ఏ పిల్లలకు ఎప్పుడు ఇవ్వాలి, ఏ బుక్స్ ఇవ్వాలి అనేది ఒక సోషల్ టీచర్ గా మనం ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని లైబ్రరీ బుక్స్ ప్రతి పిల్లవానికి అందేటట్లు చేయడం. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సోషల్ టీచర్ పాఠం చేస్తా ఉన్నప్పుడు పిల్లలు నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకోవాలి, రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఈ రన్నింగ్ నోట్స్ అనేది ఇక్కడ జరగడం లేదు. మరి ఎందుకు జరుగుతుందో లేదనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి మనము బ్లాక్ బోర్డ్ మీద రాసినా కానీ పిల్లలు రాసుకుంటలేరా? మరి పిల్లలు ఎందుకు రాస్తలేరు రన్నింగ్ నోట్స్ అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి పిల్లవాడు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఆ రన్నింగ్ నోట్స్ ను మనం కరెక్షన్ చేసే విధంగా చూద్దాం, వారానికి ఒకసారైనా కరెక్షన్ చేద్దాం. తర్వాత ఏదైనా సరే, సోషల్ సబ్జెక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ సబ్జెక్ట్, ఇప్పుడు లెక్చర్ మెథడే కాదు, టాపిక్ అనేది డిస్కషన్ మెథడ్ లో జరగాలని నా ఉద్దేశం. డిస్కషన్ మెథడ్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ కానీ, ఈ మెథడ్ లో చెప్పడం వల్ల ఏమైతుందంటే పిల్లలు మనతో ఇన్వాల్వ్మెంట్ అయినా జరుగుతుంది, డిస్కషన్ లో పాల్గొంటారు, నోరు తెరుస్తారు అనమాట పిల్లవాడు. కనీసం వాడు స్వతహాగా మాట్లాడే స్థాయికి వస్తాడు అనమాట. కాబట్టి డిస్కషన్ మెథడ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని నా ఆలోచన. తర్వాత మనకు కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మంచి స్టెప్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. కాంటెంపరీ ఇష్యూస్ మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి
పిల్లలకు న్యూస్ పేపరు చదివేటట్లు ప్రతిరోజు చేయడం, వాటి మీద అవగాహన కల్పించేటట్టు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత మనం అయితే బాలసభలో కానీ మన స్కూల్లో చాలా స్కూళ్ళు మనం చూస్తా ఉన్నాం, వాట్సాప్లో పంపుతా ఉన్నారు, హెడ్ మాస్టర్లు టీచర్లు పంపుతా ఉన్నారు. మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంటు, ఇవన్నీ ప్రోగ్రామ్స్ బాగానే జరుగుతూ ఉన్నాయి. తర్వాత యాజ్ ఎ సోషల్ టీచర్గా ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న విషయాలు ఇప్పటికి నాకు గుర్తున్నాయి. మా సోషల్ టీచర్లు ఒక జీకే బుక్, సపరేట్ ఒక బుక్ను పెట్టించిన అనమాట. ఆ జీకే బుక్ సోషల్ టీచర్ పెట్టిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. మనం ఎట్లాగూ ప్రేయర్లో ఒక జీకే క్వశ్చన్ అయితే ఎట్లాగూ చెప్తున్నాం కదా, ఆ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆ బుక్ లో రాసేటట్లు, ప్రతిరోజు రాసేటట్లు యాజ్ ఎ సోషల్ టీచర్ గా చూసుకుంటే అదొక బుక్ లాగా తయారైపోతుంది అనమాట. ఆ విషయాన్ని పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న 23 అప్పుడు రాష్ట్రాల రాజధానులు, దేశాల రాజధానులు, కరెన్సీలు ఇప్పటి వరకు నాకు గుర్తున్నాయి అనమాట. నేను ఇప్పుడు సోషల్ టీచర్ని గుర్తు పెట్టుకుంటా ఉన్నా. అదేవిధంగా యాజ్ ఎ సోషల్ టీచర్గా మనకు కూడా మన పిల్లలు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నా టీచర్ ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నా, ఫలానా రాజమౌళి సార్ ఉండే, నాకు రాజమౌళి సార్ సోషల్ సార్ అనమాట. ఆ సార్ నేను ఇప్పటికి గుర్తు పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు? అప్పుడు నేర్చుకున్న రాజధానుల యొక్క క్యాపిటల్ సిటీ రాజధానులు కావచ్చు, కరెన్సీస్ కావచ్చు, ఏది చిన్నవి ఏది పెద్దవి, అవన్నీ కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అన్నమాట. తర్వాత నేర్చుకుంటే నాకు రాదు. కాబట్టి మనకు మన పిల్లలు గుర్తు పెట్టుకునే విధంగా ఆ పిల్లలను మనం తయారు చేస్తామని కోరుతూ, మరి 4 రోజుల కార్యక్రమంలో ఈ శిక్షణలో మనం నేర్చుకున్న విషయాలన్నీ మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరగాలని కోరుతూ, అందరికీ మరియు విజయవంతంగా మీరు శిక్షణను కొనసాగిస్తారని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. రాజమౌళి సార్ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం అమలు చేసేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి జీవితాంతం ఉండిపోతాయి. అనేక మంది మన ద్వారా ప్రేరణ పొందుతారు. ప్రశాంత్ సార్, మరి మనకు ఎందుకంటే టైం బాగానే అయింది సార్. రేపటి కూడా క్లాస్ ఉంటుంది కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి సజెషన్స్ అన్ని కూడా రేపటి క్లాస్ లో కూడా చెప్పుకుంటూ మనము కార్యక్రమాన్ని రేపటి రోజుకి మనం ఇచ్చేద్దాం సార్. ఇంకేమైనా ఉంటే మీరు సజెషన్ చెప్పేసి ముగించండి సార్. ప్రశాంత్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. నేటి కార్యక్రమము విజయవంతంగా ముగిసింది. లింబాజీ సార్, డిసిబి సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా పార్టిసిపెంట్స్ అందరినీ ఉద్దేశించి చక్కని విషయాలు, తమ అనుభవంలో తాము ఎదుర్కొన్న తర్వాత తమకు జ్ఞాపకాలు ఇవన్నీ మా సోషల్ స్టడీస్ టీచర్స్ అందరికీ షేర్ చేసుకున్నందుకు, పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో మరి రేపు ఇదే సమయానికి ఏదైతే సేమ్ 4 o'clock తిరిగి మనం 2వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని రేపు మొదలు పెట్టుకుందాం. ఇంతటితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో ఈ నేటి మొదటి రోజు టైం కొంచెం ఈరోజు ఎక్కువ అయిపోయింది. మరి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తా. పర్లేదు, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయండి సార్, పర్లేదు. ఓకే సార్, ఎందుకంటే టైం బాగానే అయింది. కొంచెం అందరూ చాలా సేపటి నుంచి పెడుతూ కూర్చున్నారు అట్లా. ఓకే సార్. సార్ కంప్లీట్ అయినట్టు. ఓకే సార్. ఓకే ఓకే సార్. Thank you very much, sir. Thanks, Andri. Okay, thank you all of you. Okay, sir.